हेलो 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 हेलो। जी शुरू करते हैं। एक एक करके बुलाऊंगा। ओके वेंकटेश्वर राव जी, सर। आज का हमारा वर्ब है कि बेचना। बेचना का मतलब అమ్ముట అమ్మడం। అమ్మ అమ్మడం అమ్ముట అమ్ముట అమ్మడం. ఓకే త్వరగా అమ్ము. జల్దీ బేచో జల్దీ బేచో. ఓకే ఇప్పుడే అమ్ము. అభి బేచో ఓకే జల్దీ బేచో. ఇప్పుడే అమ్ము. ఇప్పుడే అమ్ము. అభి బేచో అభి బేచో. రోజు అమ్ము. హర్ దిన్ రోజ్ బేచో హర్ దిన్ బేచో రోజ్ బేచో. వెరీ గుడ్. అక్కడ అమ్మండి. వహా బేచియే వహా బేచియే. వహా బేచియే. అమ్మొద్దు. మత్ బేచో మత్ బేచో. మత్ బేచో అమ్మొద్దు. ఓకే मत बेचो। మత్ బేచో. మత్ బేచో బేచ్ బేచో. బేచ్ బేచో. ఓకే బేచ్ బేచో మత్ బేచ్ మత్ బేచో. మత్ బేచ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మత్ బేచో అనేది కొంత పొలైట్గా ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్. 1 సెకండ్. అమ్మొద్దండి. మత్ బేచియే మత్ బేచియే. అమ్మొద్దండి. అమ్మకు. నా బేచో నా బేచో. నా బేచో అమ్మకు. అమ్మకండి. నా బేచియే నా బేచియే అమ్మకండి. అమ్మొచ్చు కదా. బేచో నా వెరీ గుడ్. బేచోనా. బేచోనా అంటే అమ్మొచ్చు కదా. అమ్మొచ్చు కదా. అమ్మొచ్చు కదండి. బేచియే నా బేచియేనా అమ్మొచ్చు కదండి. అమ్మ నివ్వు. అమ్మ నివ్వు. బేచనే దో బేచినేదో. బేచినేదో ఎవరో చెప్పొద్దండి. ఓన్లీ వెంకటేశ్వరరావు గారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే రెడీగా ఉన్నారో హ్యాండ్స్ రైస్ చేయండి. నేను నెక్స్ట్ పిలుస్తాను మిమ్మల్ని కూడా. ఓకే అమ్మనివ్వండి. అమ్మనివ్వండి. బేచనే దీజియే బేచ్నే దీజియే. అమ్మనివ్వండి. అయితే అమ్ము. అయితే అమ్ము. తో బేచో తో బేచో. తో బేచో. తో అంటే అయితే, బేచో అంటే అమ్ము. తో బేచో. త్వరగా అమ్మి. జల్దీ బేచ్ కర్ వెరీ గుడ్. జల్దీ బేచ్ కర్. జల్దీ బేచ్ కర్. త్వరగా అమ్మి. త్వరగా అమ్మి ఇంటికి రా. జల్దీ బేచ్ కర్ జల్దీ ఆవో త్వరగా అమ్మి ఇంటికి రా. జల్దీ బేచ్ కర్ ఘర్ ఆవో ఘర్ రావో. వెరీ గుడ్. ఎక్కడ అమ్మాలి. కహా బేచనా హై కహా బేచనా హై లేదా ఎక్కడమ్మను ఎక్కడ అమ్మాలి పర్మిషన్ తీసుకుంటున్నాను. కహా బేచూ కహా బేచు రెండు కరెక్టే. మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే కహా బేచనా హై. కహా బేచనా హై. ఓకే అంటే ఎక్కడ అమ్మాలి. ఓకే ఎక్కడమ్మను. కహా బేచూ పర్మిషన్ లేదా సజెషన్. ఓకే కలిసి అమ్ముదాం. మిల్కర్ బేచేంగే మిల్కర్ బేచే లేదా సాత్ బేచే. సాత్ బేచే సాత్ బేచే మిల్కర్ బేచే. బేచే అమ్మే టైంలో అమ్మేటప్పుడు. బేచ్తే సమయ్ బేచితే సమయ్. బేచితే సమయ్ అమ్మేటప్పుడు. వెరీ గుడ్. అమ్మగానే. బేచ్తే హీ బేచితే హీ అమ్మగానే. ఓకే అమ్మగానే నాకు డబ్బులు ఇవ్వు. అమ్మగానే నాకు డబ్బులు ఇవ్వు. బేచ్తే హీ ముజే పైసే దో దే దో బేచితే హీ ముజే పైసే దో. ఓకే అమ్మగానే ఇంటికి వచ్చే. బేచ్తే హీ ఘర్ ఆవో ఘర్ రావు. ఓకే అమ్మగానే ఇంటికి వచ్చేస్తాను. బేచ్తే హీ ఘర్ ఆవూంగా వెరీ గుడ్. ఆజావుంగా ఆవుంగా. వచ్చేస్తాను అంటే ఆజావుంగా. వస్తాను అంటే ఆవుంగా. వస్తాను ఆవూంగా ఆజావూంగా ఆజావుంగా. ఓకే అమ్మగారి ఇంటికి వచ్చేసాను. బేచ్తే హీ ఘర్ ఆయా గర్ ఆయా ఆగయా. ఆయా ఘర్ ఆగయా వచ్చేసాను కదా వచ్చేసాను గర్ ఆగయా. ఘర్ ఆయా వచ్చాను. గర్ ఆగయా వచ్చేసాను. వచ్చేసాను వెరీ గుడ్. అమ్ముతూ. బేచ్తే హుయే బేచ్తే హుయే. బేచ్తే హుయే అమ్ముతూ. ఓకే ఇవి అమ్ముతూ ఇవి కూడా అమ్మేసాయి. చెప్పండి. ఇవి అమ్ముతూ ఇవి కూడా అమ్మేసేయండి. ఏ బేచ్తే హుయే ఏ బి బేచో ఓకే ఏ బేచ్తే హుయే ఏ బి బేచియే. ఏ బి బేచో. ఏ బి బేచో లేదా బేచియే. ఇవి కూడా అమ్మేసేయండి. ఓకే నెక్స్ట్. అమ్ముతూ అమ్ముతూ వెళ్ళు. అమ్ముతూ వెళ్ళు. బేచ్తే జావో బేచ్తే జావో. బేచ్తే జావో. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్. బేచ్తే జావో. ఓకే నెక్స్ట్. 1 సెకండ్ అండి. 1 సెకండ్. బేచ్తే జావో. ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా మీ जूनियर 67th बैच स्टार्ट होती सो दैट उन्हें ज्वाइन करने के लिए लिंक पूछ रहे हैं, इसलिए भेज रहा हूँ. अम्मुतू बेचते. ओके అమ్మకుండా. బేచే బినా. ఓకే అమ్మకుండా ఇంటికి రావద్దు. బేచే బినా ఘర్ మత్ ఆవో.
బేచే బినా ఘర్ మత్ ఆవో, బేచే బినా బినా బేచే బినా ఘర్ మత్ ఆవో. ఓకే, అమ్మకుండా ఇంటికి వెళ్ళను. बेचे बिना मत घर मत जाओ, ना जाता हूँ. बेचे बिना घर ना जाता हूँ. घर नहीं जाता हूँ, घर नहीं जाता हूँ. ఓకే, घर नहीं जाऊंगा. ఫ్యూచర్ టెన్స్ అయితే घर नहीं जाऊंगा. जाऊंगा వెళ్ళను. జనరల్గా నేను అమ్మకుండా ఇంటికి వెళ్ళను. ఓకే, బేచే బినా घर नहीं जाता. घर नहीं जाता. జనరల్గా వెళ్ళాలంటే घर नहीं जाता. అదే ఫ్యూచర్లో వెళ్ళాలంటే घर नहीं जाऊंगा. नहीं जाऊंगा. వెరీ గుడ్. రేపు అమ్ముతాను. कल बेचूंगा. కల్ బేచూంగా. రేపు అమ్ముతాను. రేపు అమ్ముతావు. कल बेचते हो. రేపు అమ్ముతావు. అవునండి, నువ్వు కదండి కల్ బేచతే హే, తుమ్ కల్ బేచతే హో, రేపు నువ్వు అమ్ముతావు. రేపు అన్నప్పుడు బేచితే వస్తుందంటారా? కల్ కల్ బేచోగే. కల్ బేచోగే. కల్ బేచోగే. కల్ బేచోగే. కల్ బేచోగి అంటే స్పోకెన్లో మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే స్పోకెన్లో తాతయ్యలను ఫ్యూచర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, స్పోకెన్లో అయితే ఓకే, మీరు అన్నది కరెక్టే. కల్ బేచితే హో అంటే అర్థమేంటి? రేపు అమ్ముతావు యూజ్ చేసేస్తాం. కానీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేచోగే. తుమ్ కల్ బేచోగే, రేపు నువ్వు అమ్ముతావు. కల్ బేచోగే. ఎలా అమ్ముతావు? కైసే బేచతే హో, కైసే బేచోగే. కైసే బేచోగే. ఎలా అమ్ముతావు నువ్వు? రెగ్యులర్గా ఎలా అమ్ముతావు అంటే కైసే బేచతే హో. ఓకే, రేపు ఎలా అమ్ముతావు అంటే కైసే బేచోగే. ఎప్పుడు అమ్ముతాడు? కబ్ బేచేగా. వెరీ గుడ్. కబ్ బేచేగా. ఎప్పుడు అమ్ముతుంది? కబ్ బేచేగి. ఎప్పుడు అమ్ముతారు? కబ్ బేచేంగే. ఓకే, ఎప్పుడు అమ్ముతాను? కల్ బేచూంగా. ఎప్పుడు అమ్ముతాను? కల్ బేచతా హూ. ఎప్పుడు అమ్ముతాను. కబ్ బేచూ. కబ్ బేచూంగా అంటే ఎప్పుడు అమ్ముతాను. ఓకే, అక్కడ అమ్ముతారు. వహా బేచతే హై. వహా బేచతే హై. వహా బేచేంగే. జనరల్గా అక్కడ అమ్ముతారంటే వహా బేచతే హై. ఏదో ఒక ఐటమ్ ఎవరు అడిగారు మిమ్మల్ని, ఇది సరే ఇది ఎక్కడ అమ్ముతారని అడిగారు. అప్పుడు మీరు ఏమంటారు? వహా బేచతే హై. అంటే అక్కడ అమ్ముతారంటారు. అలా కాకుండా అక్కడ అమ్ముతారు ఫ్యూచర్లో అంటే వహా బేచేంగే. అమ్మగలుగుతాను. బేచ్ సక్తా హూ. ఓకే, బేచ్ సకూంగా. ఫ్యూచర్లో అయితే బేచ్ సకూంగా. జనరల్గా అమ్మగలుగుతానంటే బేచ్ సక్తా హూ. ఓకే, వెరీ గుడ్. నేను అమ్మగలిగాను. బేచ్ సకా. అమ్మగలుగుతూ ఉన్నాను. బేచ్ పా రహా హూ. ఓకే, అమ్మగలుగుతూ ఉన్నాను నిన్న. కల్ బేచ్ పా రహా తా. వెరీ గుడ్. రేపు అమ్మగలుగుతూ ఉంటాను. కల్ బేచ్ పా రహా హూంగా. వెరీ గుడ్. అమ్మాల్సి ఉంటుంది. బేచనా పడతా హై. ఓకే, ప్రతిరోజు అంటే బేచనా పడతా హై. రేపు అమ్మాల్సి ఉంటుంది అంటే బేచనా పడేగా. అమ్మాల్సి వచ్చింది. బేచనా పడా. ప్రతిరోజు అమ్మాల్సి వస్తుంది. బేచనా పడతా హై. ఇప్పుడు అమ్మాల్సి వస్తూ ఉంది. బేచనా పడ్ రహా హై. ఇంతకుముందు అమ్మాల్సి వచ్చేది. బేచనా పడ్ రహా తా. ఇంతకుముందు అమ్మాల్సి వచ్చేది. బేచనా పడతా తా. వెల్డన్ సార్. బేచనా పడతా తా. ఓకే, అమ్మాల్సి వచ్చేది. బేచనా పడ్ రహా తా, నిన్న అమ్మాల్సి వస్తూ ఉంది. ఓకే, బేచనా పడ్ రహా హోగా, రేపు అమ్మాల్సి వస్తూ ఉంది. నిన్న అమ్మాడు. కల్ బేచా. నిన్న అమ్మాడు. ఓకే, కల్ బేచా. నిన్న అమ్మారు. ఇలాంటి అర్థాలు వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఉన్హోనే కల్ బేచా, వాళ్ళు నిన్న అమ్మారు. ఉస్నే కల్ బేచా, అతను నిన్న అమ్మాడు, ఆమె నిన్న అమ్మింది. ఓకే, తుమ్నే కల్ బేచా, నువ్వు నిన్న అమ్మావు. మేనే కల్ బేచా, నేను నిన్న అమ్మాను. ఓకే, సో ఇలా. నెక్స్ట్ ఈరోజు అమ్మారు. ఆజ్ బేచే. అమ్మారు. ఈరోజు అమ్మారు. ఆజ్ బేచా అంతే కదండి. ఆజ్ బేచ్తా. ఈ రోజు అమ్మారు. ఆజ్ బేచా హై. వెరీ నైస్. ఆజ్ బేచా హై. ఈ రోజు అమ్మారు, ఇప్పుడే అమ్మారు. ఆసన భూతకాలం కదా. ఆసన భూతకాలం అన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రోజు టైం ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆజ్ బేచా హై అంటే ఈ రోజు అమ్మారు. ఓకే, ఆజ్ బేచా అని ఉంది. యాక్చువల్గా ఆజ్ బేచా అని ఉంది, కానీ జనరల్గా అయితే మీరు మనం చెప్పింది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఆసన భూతకాలది అంటే ఈ రోజు, ఈ వారంలోనే, ఈ నెలలోనే,
ఇప్పుడే ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం దాన్ని ఆసన భూతకాలం తీసుకెళ్తాం అని చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్. అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్. ఇప్పుడే అమ్మేసింది. अभी बेची है, अभी ఆ, అభిబేచి అభిబేచి ఇప్పుడే అమ్మేసింది. అమ్మాలి बेचना है, బేచనా హై బేచనా చాహియే. बेचना चाहिए. బేచనా హై అంటే అమ్మాలి, జనరల్గా అమ్మాలి. ఓకే, ముజే బేచనా హై, నేను అమ్మాలి. ఓకే, వాళ్ళు అమ్మాలి. वे बेचना है, వాళ్ళు उन्होंने बेचना है. ఉన్హే బేచనా హై అంటే ఉన్హే బేచనా హై, వాళ్ళు అమ్మాలి. ఓకే, నువ్వు అమ్మాలి. तुम्हें बेचना है, ఓకే, సీత అమ్మాలి. सीता बेचना है, సీత కో బేచనా హై. सीता को बेचना है. నెక్స్ట్ అమ్మాల్సి ఉండెను. बेचना था, వెరీ గుడ్. బేచనా థా అమ్మాల్సి ఉండెను, హ్యాడ్ టు సెల్. ఓకే, అమ్మాల్సి ఉండును భవిష్యత్తులో. बेचना होगा, బేచనా హోగా ఖచ్చితంగా అమ్మాలి. जरूर बेचना है. బేచనా హై జరూర్ బేచనా హై. ఓకే, జరూర్ బేచనా హై అమ్మాలి. జరూర్ అనేది యాడ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా అమ్మాలి తప్పకుండా అమ్మాలని అర్థం వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఉంది కాబట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్. జరూర్ బేచనా హై. ఓకే, అమ్మేశాడు. बेचा, उसने बेचा, బేచా లేదా బేచ్ దియా. बेच दिया, బేచ్ చుకా. ఓకే, బేచ్ చుకా అమ్మేశాడు. అమ్మేశాడు, వచ్చేసాడు. బేచ్ చుకా లేదా బేచ్ దియా అంటే అమ్మేశాడు. ఓకే, బేచ్ దియా అని యూజ్ చేయొచ్చు, బేచ్ చుకా అని యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేయదు. రెండిట్లో ఏమి యూజ్ చేసినా కూడా అక్కడ సేమ్ మీనింగ్ని కన్వే చేస్తాయి. నెక్స్ట్, అమ్మితే బాగుండు. బేచ్తే తో అచ్చా హోతా, లేదంటే ఫ్యూచర్ టెన్స్ అయితే కాష్ యూజ్ చేస్తాం. ఓకే, కాష్ బేచు అంటే అమ్మితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ సెల్. ఓకే, అమ్మితే బాగుండు. ఇంకా అమ్మలేదు. అమ్మితే బాగుండు పాస్ట్లో అండి. కాష్ బేచా, కాష్ బేచ్తా. గతంలో అమ్మితే బాగుందనండి. అమ్మితే బాగుండు బేచ్తా అంటే ఇప్పటికే అమ్మేసి ఉంటే బాగుండేది. బేచ్తా అమ్మితే బాగుంటుంది ఫ్యూచర్లో. ఓకే, బేచు బేచ్ తక్కువ అని కూడా చెప్పొచ్చు. కాష్ బేచు లేదా బేచ్ సకుం. అమ్మగలిగితే బాగుండు అంటే కాష్ బేచ్ సకుం. ఓకే, అమ్మడు. నహీ బేచ్తా ఓకే, భవిష్యత్తులో అమ్మడు. భవిష్య మే నహీ బేచేగా, భవిష్య మే నహీ బేచేగా. ఇప్పుడే అమ్ము. అభి బేచో, ఎప్పుడు అమ్మొద్దు. కభీ భీ మత్ బేచో. వెళ్ళను సార్, వెంటనే అమ్ము. జల్దీ బేచో, తురంత్ బేచో. ఓకే, తురంత్ బేచో. నెక్స్ట్, ఇక్కడే అమ్మండి. యహీ బేచియే, యహ్ ప్లస్ యహీ బేచియే. ఇక్కడే అమ్మండి, అక్కడే అమ్మండి. వహీ బేచియే. ముందమ్ము. పెహలే బేచో లేదా ఆగే బేచో. ఓకే, అంటే సెల్ ఎహెడ్ అనమాట. సెల్ ఎహెడ్ అంటే అర్థం ఏంటి? ఇంకా నెక్స్ట్ కూడా అమ్ము. ఇంకా అమ్ము అని అర్థం అనమాట. ఇంకా అమ్ము అంటే అమ్ముతూ ఉండు, ఇంకా అమ్ము కంటిన్యూ చేయని అర్థం. అదే పెహలే బేచో అంటే ముందమ్ము. ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం, ఊర్మిళ గారు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్, వెనుక అమ్ము. పీచే బేచో, లోపల అమ్మండి. అందరు బేచియే, బయట అమ్మండి. బయట అమ్ము. బాహర్ బేచో. ఓకే, నేను క్లాస్ అయిన తర్వాత మళ్ళీ సెంటెన్సెస్ అన్ని మీకు ఇస్తాను నేను. ఓకే, మ్యాథ్స్ చాలా వరకు ఒకే వర్బ్ తీసుకుని చాలా సెంటెన్సెస్ నేను ప్రిపేర్ చేసింది వాటన్నింటినీ కూడా ప్రజెంటేషన్ ఫార్మాట్లో తీసుకొచ్చాను. సో ఇవన్నీ ఈ క్లాస్ అయిన తర్వాత అంటే మీరు ఇవన్నీ చెప్పగలరు. ఓకే, అయినా కూడా రెఫరెన్స్ కోసం నేను మళ్ళీ ఇస్తాను మీకు. ఓకేనా, అందరికీ కూడా. దూరంగా అమ్మడం. దూర్సే బేచనా. దగ్గరలో అమ్మండి. పాస్ మే బేచియే. దగ్గరలో అమ్మండి. నిరంతరం అమ్ము కంటిన్యూస్గా. లగాతార్ బేచో. వెరీ గుడ్. లగాతార్ బేచో. నెమ్మదిగా అమ్ము. ధీరే బేచో. వెరీ గుడ్. వేగంగా అమ్మండి. తేజీసే బేచో. తేజ్ బేచియే. తేజీసే. ఇలా అమ్ము.
ఐసా బేచో, ఐసా బేచో, ఐసే బేచో, ఐసా బేచో. అలా అమ్మండి. వైసా బేచియే, వైసే బేచియే, ఐసే బేచ్, ఐసే బేచో, వైసే బేచియే. ఇలా అమ్మండి, అలా అమ్మండి. ఐసే ఇలా, వైసే అలా. ఐసా. బహుశా అమ్ముతాడు. शायद बेचता है, షాయద్ బేచేగా, బేచేగా. బేచేగా. ఫ్యూచర్ లో అయితే Okay. బేచేగా, ఇప్పుడు అమ్ముతాయి షాయద్ బేచేగా. షాయద్ బేచేగా అంటే బహుశా అమ్ముతాడు ఫ్యూచర్లో. ఓకే, షాయద్ బేచ్తా హై, అమ్ముతాడు. అలా అలా కూడా చెప్పొచ్చు. షాయద్ బేచ్తా హై, బహుశా అమ్ముతాడు. లేదా బహుశా అమ్ముతుంటాడు, బహుశా అమ్ముతుంటాడు అని చెప్పడానికి షాయద్ బేచ్తా హోగా. అంటే సందిగ్ధ భూత్కాల్, సందిగ్ధ వర్తమాన్ కాల్ లేదా సందిగ్ధ భవిష్యత్ కాల్ అని ఈ రెండిట్లో కూడా మనం బహుశా అమ్ముతాడు అనేది మనం తెలుగులో చెప్తాం కదా. సో అందు గురించి అక్కడ షాయద్ బేచేగా, షాయద్ బేచ్తా హోగా, షాయద్ బేచ్తా అమ్ముతాడు. जरूर बेचता है, जरूर बेचेगा, जरूर बेचता है, జరూర్ బేచ్తా హై లేదా బేచేగా, बेचेगा. జరూర్ బేచేగా. తరచుగా అమ్ముతాడు. अक्सर बेचता है, बेचेगा, अक्सर बेचेगा. అక్షర్ బేచ్తా హై, బేచేగా. ఓకే, ఉచితంగా అమ్ము. उधार से बेचो, उधार बेचो. ఉదాహరణ उचित रूप से बेचो, उधार. ఉచిత రూప్సే అంటే సరిగ్గా అని అర్థం. सरिग्गा, ఉచితంగా అంటే ముఫ్త్ అంటాం మనం. मुफ्त, मुफ्त, मुफ्त बेचो. ముఫ్త్ మే బేచో, ముఫ్త్ మే బేచో, ముఫ్త్ బేచో. నెక్స్ట్ నిశ్శబ్దంగా అమ్మండి. चुपचाप बेचिए. వెరీ గుడ్. చుప్చాప్ బేచియే, చుప్చాప్ బేచియే. నెక్స్ట్ సరిగ్గా అమ్మాడు. ठीक से बेचा. ఠీక్ సే బేచా. ఓకే, ఠీక్ సే బేచా, సహీ బేచా, బోత్ ఆర్ కరెక్ట్. తప్పుగా అమ్మాడు. गलत से बेचा. Very good. गलती वस्तु. గలత్ బేచా, గలత్ సే బేచా. తప్పుగా అమ్మాడు. మళ్ళీ అమ్ము. फिर बेचो. ఫిర్ బేచో, ఫిర్ బేచో లేదా దోబారా బేచో. దోబారా అంటే మరొకసారి అనమాట. దోబారా. ఓకే, దోబారా అంటే మరొకసారి అని అర్థం వస్తుంది. దోబారా బేచో, మళ్ళీ అమ్మండి. फिर बेचिए. ఫిర్ బేచియే, ఫిర్ బేచియే. ఎల్లప్పుడూ అమ్ముతారు. हमेशा बेचते हैं, बेचेंगे. వెరీ గుడ్. హమేషా బేచ్తే బేచేంగే లేదా బేచ్తే హే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. ఓకే, కొద్దిసేపు మళ్ళీ మీరు రెస్ట్ చేసుకోండి. మళ్ళీ ఎవరైనా వేరే పిలుద్దాం. ఓకే, పురుషోత్తం గారు हाँ जी, రెడీ కదా? ఓకే, నెక్స్ట్. ఎప్పుడైనా అమ్ముతావా? कभी भी बेचोगे क्या? ఓకే, కవి బేచోగే లేదా బేచోగి అంటే అక్కడ లేడీ అని అర్థంలో బేచోగి. ఓకే, లేదా బేచోగే. జెంట్ అయితే బేచోగే. ముందుగా అమ్ము. पहले बेचो. పెహలే బేచో. ఎల్లప్పుడూ అమ్మండి. हमेशा बेचिए. హమేషా బేచియే, సదా బేచియే, హమేషా బేచియే. రెండు చెప్పొచ్చు. ओके. ఓకే, నెక్స్ట్. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉండాలి. ఓకే, వీళ్ళతో పాటు చెప్తూ ఉండాలి. అంటే ఎందుకంటే వాళ్ళు ఆలోచించి చెప్పే టైంలో మనం కూడా ఆలోచించి చెప్పగలం కదా. కాబట్టి అలా చెప్తూ ఉండాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్. నిజంగా అమ్మాడు. सच में बेचा. సచ్ మే బేచా, సచ్ముచ్ బేచా. ఖచ్చితంగా అమ్మండి. पक्का बेचिए. बिल्कुल बेचा. బిల్కుల్ బేచియే అంటే తప్పకుండా ఖచ్చితంగా అమ్మండి. ఎందుకు అమ్ముదాం? क्यों बेचूं? ఎందుకు అమ్ముదాం? क्यों बेचे? क्यों बेचे? క్యోం బేచే అంటే ఎందుకు అమ్ముదాం. ఓకే, నెక్స్ట్. రహస్యంగా అమ్ముతారు. चुपचाप बेचेंगे. छुपकर बेचेंगे. चुपकर बेचेंगे. చుప్చాప్ బేచేంగే, చుప్కర్ బేచేంగే. చుప్కర్ అంటే అర్థమైంది దాగి ఉండే అని అర్థం అనమాట. దాగి ఉండి అమ్ముదాం అంటే రెండు ఒకటే వస్తాయి. చుప్చాప్ బేచేంగే, నేను నిశ్శబ్దంగా चुपचाप అమ్ముదాం. చెప్పండి సార్ మొదటగా. చుప్చాప్ రెండు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. ఖరీదుగా అమ్ముతాం. महंगा बेचता हूँ. మెహంగా. వెరీ గుడ్. మెహంగా బేచ్తా హూ లేదా బేచూంగా. మెహంగా అంటే ఖరీదుగా అని అర్థం. మెహంగా. ఓకే, అదే చౌక్గా అంటే सस्ता. सस्ता. सस्त बेचूंगा. సస్తా బేచూంగా. ఓకే, నెక్స్ట్. చౌక్గా అమ్ముతారు. सस्त बेचूंगा. बेचेंगे. सस्त बेचेंगे. సస్తా బేచేంగే. ఓకే, నెక్స్ట్. ఏమమ్మను? ये मामू. क्या बेचूं? క్యా బేచూ. వెరీ గుడ్. క్యా బేచూ. ఏమమ్మను? ఏమమ్ముతావు? क्या बेचोगे? క్యా బేచోగే. ఏమమ్ముతావు? ఎందుకు అమ్మావు? क्यों बेचा? క్యూ బేచా అంటే జనరల్గా ఏంటంటే క్యూ అంటారండి. క్యూ అని చెప్పేసి జనరల్గా బయట స్పోకెన్లో క్యూ అంటూ ఉంటారు దీన్ని. జనరల్గా ఏంటంటే క్యో అనమాట. క్యో అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్.
ఎప్పుడు అమ్ముతాడు? कब बेचता है కబ్ कब బేచ్తా హై, बेचेगा కబ్ బేచేగా, కబ్ బేచేగా అని కూడా చెప్పొచ్చు. కబ్ బేచేగా ఎప్పుడు అమ్ముతాడు? ఎలా అమ్మాలి? कैसा बेचना है కైసే బేచనా హై లేదా కైసే బేచు. ఓకే, కైసే బేచు, కైసే బేచే. ఎలా అమ్మాలి మనం? మనం ఎలా అమ్మాలంటే కైసే బేచే. ఎలా అమ్మాలి, నేను ఎలా అమ్మాలంటే కైసే బేచు. జనరల్గా ఎలా అమ్మాలి ఇది అంటే కైసే బేచనా హై, కైసే బేచనా హై. దీన్ని అంటే ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. ఎక్కడ అమ్మాలి? कहाँ बेचूं ఓకే, కహా బేచు, కహా బేచు. లేదా మనం ఎక్కడ అమ్మాలి అంటే కహా బేచే. మనం ఎక్కడ అమ్మాలి అంటే కహా బేచే. ఓకే, నెక్స్ట్ ఎవరికి అమ్మను? किसको बेचूं కిస్కో, కిస్కో బేచు, కిస్కో లేదా కిసే. ఓకే, కౌన్ ప్లస్ కో కిసే, కిస్కో అవుతుంది కదా. ఓకే జీ. కిసే బేచు లేదా కిస్కో బేచు, కిస్కో బేచు. ఎవరు అమ్ముతారు? कौन बेचेंगे కౌన్ బేచేంగే. కౌన్ వచ్చినప్పుడు ఏంటంటే కౌన్ బేచేంగే అంటే అమ్ముతారు అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్లోరల్లా కాకుండా సింగులర్గా తీసుకుంటాం. ఎందుకంటే కౌన్ అనేది ఏంటంటే అనిశ్చయవాచక సర్వనామం, ఇండెఫినెట్ ప్రొనౌన్ అనమాట. ఎప్పుడైతే మనం ఎవరో తెలియకపోతే కదా కౌన్ అంటాం, అంతే కదా. కాబట్టి ఎవరో తెలియదు కాబట్టి దాన్ని సింగులర్గా తీసుకుంటాం. ఎప్పుడు కూడా కౌన్ సింగులర్గా తీసుకుంటాం అకార్డింగ్ టు ద గ్రామర్. ఓకే, మీరు గ్రామర్ని ఫాలో అవ్వకుండా మామూలుగా చెప్తానంటే చెప్పేచ్చు అనమాట. కౌన్ బేచేంగే తప్పలేదు, తప్పేం లేదు. కౌన్ బేచేంగే. ఓకే, లేదా కౌన్ బేచేగా అలాంగ్ విత్ గ్రామర్ కౌన్ బేచేగా. నెక్స్ట్ ఏమమ్మాలి? क्या बेचें క్యా బేచు, क्या बेचना है క్యా బేచనా హై, క్యా బేచు. ఓకే, ఆమె ఏమమ్ముతుంది? उसे क्या बेचती है వహ క్యా బేచ్తీ హై, बेचती है వహ క్యా బేచ్తీ హై. ఆమె ఏమమ్ముతుంది? అది ఫ్యూచర్లో ఏమమ్ముతుందంటే వహ క్యా బేచేగి, వహ క్యా బేచేగి. ఓకే, ఎవ్రీడే ఏమమ్ముతుందంటే వహ క్యా బేచేగి. క్యా బేచ్తీ హై, క్యా బేచ్తీ హై. ఫ్యూచర్లో ఏమమ్ముతుందంటే క్యా బేచేగి, బేచేగి. क्या बेचेगी ఆమె ఎందుకు అమ్ముతుంది? वह क्यों बेचेगी వహ క్యోం బేచేగి, వహ క్యోం బేచేగి. ఆమె ఎందుకు అమ్ముతుంది? ఓకే, నువ్వు ఎప్పుడు అమ్ముతావు? లేడీస్కి. तुम कब बेचोगी तुम कब बेचोगी ఓకే, ఓకే మేడం ఊరిన గారు, నో ప్రాబ్లం, పర్లేదు, ప్రాబ్లం లేదు. అంటే 8:45 రీచ్ అవుతారు కాబట్టి ఆ టైంలో అడుగుతాను నేను. ఓకే, నువ్వు ఎప్పుడు అమ్ముతావు అంటే तुम कब बेचोगी తుమ్ కబ్ బేచోగి. ఇక్కడ ఫీమేల్ వెర్షన్ కాబట్టి తుమ్ కబ్ బేచోగి. ఓకే, ఓకే. నెక్స్ట్ వారు ఏమమ్ముతారు? वे क्या बेचेगा या तो बेचेंगे వే క్యా బేచేంగే, వే క్యా బేచేంగే. ఓకే, ఎవరు అమ్ముతారు అంటే కౌన్ బేచేగా. ఇక్కడ వాళ్ళు ఏమమ్ముతారు, వాళ్ళు అనే ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ క్లియర్గా ఉంది. వాళ్ళు అని ప్లోరల్ చెప్తున్నాం కాబట్టి ఓకే, క్యా బేచేంగే, వే క్యా బేచేంగే. వాళ్ళు ఏమమ్ముతారు, వాళ్ళు ఎందుకు అమ్ముతారు? वे क्यों बेचेंगे వే క్యోం वे బేచేంగే. क्यों बेचेंगे ఓకే, వే క్యోం బేచేంగే. వారు ఎప్పుడు అమ్ముతారు? वे कब बेचेंगे వే కబ్ బేచేంగే. నువ్వు ఎలా అమ్ముతావు? तुम कैसे बेचोगे तुम कैसे बेचोगे, तुम कैसे बेचोगे. నువ్వు ఎలా అమ్ముతావు? ఓకే, నెక్స్ట్ నువ్వు ఎక్కడ అమ్ముతావు? तुम कहाँ बेचोगे తుమ్ కహా బేచోగే. లేడీ అయితే तुम कहाँ बेचोगी వెరీ గుడ్. అతను ఎవరికి అమ్మాడు, అతను ఎవరికి అమ్ముతాడు? वह सर कौन से बागन అతను ఎవరికి అమ్ముతాడు? ఈయన ఏంటండి బండి డ్రైవ్ చేస్తూ చెప్తున్నారా ఆన్సర్స్? ఓకే, वह किसको बेचता है वो किसको बेचता है. సార్ టక్కుకోవడం సార్ సౌండ్ కనపడతాను అని చెప్పేసి ఆగమన్నాను సార్ ఓకే, ఓకే. వహ్ కిస్కో బేచేగా లేదా కిస్కో బేచ్తా హై. ఓకే, Okay. నేను ఎక్కడ అమ్మను? మే కహా బేచు మే కహా బేచు. ఓకే, కహా బేచూంగి. ఎక్కడ అమ్మను, నేను ఎక్కడ అమ్మను అంటే కహా బేచూంగి. ఎక్కడ అమ్మను అని కాదు, ఇది ఎక్కడ అమ్ముతాను. నేను ఎక్కడ అమ్ముతాను అని అర్థం. కహా బేచూంగి అంటే అర్థం ఎక్కడ అమ్ముతాను అని అర్థం. ఓకే, నేను ఎక్కడ అమ్మను అంటే ముజే కహా బేచనా హై, అక్కడ లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా ముజే కహా బేచనా హై అంటాం. నేను ఎందుకు అమ్మను? మే క్యూ బేచు ఓకే, మే క్యో బేచు. ఓకే, ఆమె ఎలా అమ్ముతుంది? వహ కేసే బేచోగి బేచోగి కదండి, బేచేగి. हाँ, ఓకే, बेचेगी, వా కైసే ओके। బేచేగి. कैसे నెక్స్ట్ बेचे ఎప్పుడు అమ్మాడు? कब बेचा కబ్ బేచా. ఎలా అమ్మాడు? कैसे बेचा కైసే బేచా. ఎక్కడ అమ్మాడు? कहाँ बेचा ఎవరికి అమ్మాడు? किसको बेचा వెల్ డన్. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. ఓకే, ओके जी ఓకే. నెక్స్ట్ శ్రీవర్ధన్ గారు, పురుషోత్తం గారు, శ్రీను గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు. నలుగురు ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, నలుగురు ఎవరైనా చెప్పొచ్చు, మీ ఇష్టం. కారమ్ము कार बेचो కార్ బేచో. ఈ కారమ్ము
యా కార్ బేచో यहाँ कार बेचा बेचना अमर తీయని పండ్లమ్ము मीठा फल बेचो మీటే ఫల్ मीठे फल फ्लोरल కదా మీఠే ఫల్ plural. మీటే ఫల్ బేచో बेचे మీటే ఫల్ బేచో అంటే తీయని పళ్ళు అమ్ము. పాతిళ్ళు అమ్ము. पुराना घर बेचो पुराने घर बेचो పురాణా ఘర్ బేచో పురాణా ఘర్ పాతిళ్ళు బేచో అమ్ము. తాజా పాలు అమ్మండి. ताजा दूध ताजा बेचिए दूध बेचिए ఓకే తాజా దూద్ బేచియే తాజా దూద్ బేచియే. ఓకే దీన్ని అమ్మొద్దు. यह मत बेचो यह मत बेचो इसे मत बेचो ఈసే మత్ బేచో इसे ఇసే మత్ బేచో అంటే దీన్ని అమ్మొద్దు. ఫోన్ అమ్మొద్దు. फोन मत बेचो फोन मत बेचो ఫోన్ మత్ బేచో. బంగారం అమ్మొద్దండి. सुनार मत बेचिए मत बेचिए मत बेचो సునార్ కాదండి. सोना मत बेचिए సోనా మత్ బేచియే. ఓకే నెక్స్ట్ పండ్లు అమ్మకు. फल ना फल बेचो ना बेचो फल ना बेचो ఫల్ నా బేచో. స్థలం అమ్మకండి. जगह 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 ना मत बेचिए चाहिए ना बेचिए ना बेचिए జగ నా బేచియే. భూమి అనమాట. జమీన్ అంటే భూమి. ఓకే భూమి అమ్మకండి. స్థలం అమ్మకండి అంటే భూమి అమ్మకండి అని. సరే ఇది జమీన్ అంటే అసెట్ జమీన్ అంటే అసెట్ అనమాట. అంటే భూమి. ఓకే సార్. ఓకే జమీందార్ అంటాం. జమీందార్ అంటే అర్థం ఎవరు అంటే ఎవరు భూమి ఉన్నవాడు అనమాట. ఓకే మీరు అన్నది కరెక్టే. మీరు అన్నది ఏంటంటే స్థలం అమ్మకండి అన్నారు. స్థలం అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే ప్లేస్ అమ్మకండి అని అర్థమైందా. అప్పుడు అలాంటప్పుడు జగా అంటాం మనం. ఇదేంటిది జమీన్ అనమాట. జమీన్ భూమి అమ్మకండి. ఓకే ఏదైనా అమ్మొచ్చు కదా. कुछ भी कुछ भी बेचो बेचो ना कुछ बेचो ना కుచ్ బేచోనా ఇప్పుడు అమ్మొచ్చు కదండి. अभी बेचो बेचिए अब अब बेचिए बेचिए ना बेचिए ना अब बेचिए ना अभी बेचिए ना బేచియేనా. ఓకే అతన్ని అమ్మనివ్వు. उसे बेचने उसे दो बेचने दो बेचने दो ఉసే బేచనే దో. నన్ను అమ్మనివ్వండి. मुझे बेचने मुझे बेचने बेचने दीजिए दीजिए ముజే బేచనే దీజియే. అమ్మనివ్వద్దు. मत बेचने दो बेचने दीजिए మత్ బేచనే దో. मत बेचने दो అమ్మనివ్వద్దండి. मत बेचने मत दीजिए बेचने मत दीजिए बेच मत बेचने दीजिए మత్ బేచనే దీజియే. మత్ బేచనే దీజియే లేదా బేచనే మత్ దీజియే. రేపైనా అమ్ము. कल भी बेचो कल भी बेचो రేపు కూడా కాదు రేపైనా. कल ही बेचो కల్తో कल तो बेचो కల్తో బేచో. నువ్వు కూడా అమ్ము. ओके तुम भी बेचो तुम भी बेचो తుంబి బేచో. అన్ని అమ్మి రా. सब बेच कर आओ बेच कर आओ వెరీ గుడ్. సబ్ బేచ్ కర్ ఆవో. నేను ఏమి అమ్మను. मैं कुछ नहीं बेचू मैं कुछ नहीं बेचा నేను ఏమమ్మను. సారీ నేను ఏమమ్మను. ఇది నేను ఏమీ అమ్మను కాదు. నేను ఏమమ్మను. मैं क्या बेचूं मैं मैं क्या मैं बेचा क्या बेचूं. నేను ఏమి అమ్మనంటే मैं कुछ नहीं मैं कुछ बेचूं नहीं बेचू मैं कुछ नहीं बेचूंगा. बेचा बेचा పద కార్ मैं అమ్ముదాం. कुछ नहीं बेचू चलो कार बेच दे चलो कार बेचे चलो कार बेचे चलो చలో కార్ चलो कार బేచే. చలో కార్ బేచే లేదా బేచితే అని కూడా చెప్తుంటారు. మా నార్మల్ స్పోకెన్ లాంగ్వేజ్లో చలో కార్ బేచితే చలో కార్ బేచితే. ఓకే చలో క్లాస్ షురూ కర్తే అంటాం. అంటే అర్థం ఏంటి. చలో పదండి క్లాస్ మొదలెడదాం లేదా చలో క్లాస్ షురూ కరే అలా కూడా చెప్పొచ్చు. ఓకే ఎప్పుడు అమ్మే సమయంలో हमेशा बेचते समय में हमेशा बेचते समय में हमेशा बेचते समय में హమేషా బేచితే సమయం. ఓకే ఎప్పుడు అమ్మే సమయంలో వస్తావు. हमेशा बेचते समय में आता है ఆతే హో. आते हो आते हो హమేషా బేచితే సమయమే ఆతే హో అంటే అర్థం ఏంటి. ఆతే. ఎప్పుడు అమ్మే సమయంలో వస్తావు. ఉం? అమ్మగానే बेचते ही बेचते ही बेचते ही ఆ, बेचते ही వెంటనే అమ్మగానే అంటే तुरंत बेचते तुरंत ही बेचते ही తురంత్ బేచితే तुरंत హి. बेचते ही తురంత్ బేచితే హి. రోజు అమ్ముతూ. रोज बेचते हुए बेचते हुए रोज रोज बेचती बेचते रोज हुए बेच రోజు బేచితే హుయే. రోజు రోజు బేచితే అమ్ముతూ. రోజంతా అమ్ముతూ. रोज भर पर- बेचते रोज भर बेचते बेचते దిన్భర్ బేచితే दिन भर रोज भर దిన్భర్ బేచితే అంటే రోజంతా అమ్ముతూ. ओके అమ్మడం కోసం. बेचने के लिए బేచనే కేలి. అమ్మడానికి కూడా. बेचने के लिए बेचने को भी
बेचने బేచ్నే కోబీ బేచ్నే బేచ్నే కోబీ बेचने को भी అమ్మడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. बेचने को भी मुझ पर नहीं है, कुछ नहीं है। మేరే పాస్ मेरे पास बेचने को कुछ नहीं है। बेचने को भी मेरे पास कुछ नहीं है. बेचने को भी मेरे पास कुछ नहीं है. ఓకే, అమ్మడానికి కూడా దగ్గర ఏం ఉండదు ఫ్యూచర్లో. बेचने को भी नहीं होगा, बेचने को भी तुम्हारे पास बेचने तुम्हारे पास नहीं होगा, कुछ नहीं होगा. कुछ नहीं होगा। कुछ नहीं బేచ్నే को भी तुम्हारे पास कुछ नहीं होगा అంటే అర్థం ఏంటి? అమ్మడానికి కొండ దగ్గర ఏం ఉండదు, అమ్మడానికి కొండ దగ్గర ఏం ఉండదు. అమ్మినప్పటికీ बेचने पर भी, बेचने पर भी బేచ్నే పర్ బి बेचने के बावजूद ఇది అమ్మినా కూడా ఎక్కువ డబ్బు రాదు. बेचने पर भी ज्यादा पैसे नहीं आते, यह बेचने पर भी ज्यादा पैसा नहीं आता। నహి ఆయేంగే नहीं आए, नहीं आएंगे। నహి ఆయేంగే అంటే డబ్బులు రావు జ్యాదా పైసా నహి ఆయేంగే అంటే అర్థం ఏంటి? ఎక్కువ డబ్బులు రావు. ఇది అమ్మినా కూడా ఎక్కువ డబ్బులు రావు. ఓకే, అమ్మిన తర్వాత बेचने के बाद, బేచ్నే కే బాద్. ఓకే, బేచ్నే కే బాద్ అమ్మిన తర్వాత, అమ్మే ముందు बेचने से पहले బేచ్నే సే పెహలే. ఓకే, అడిగే అమ్మే ముందు అందరిని అడుగు. बेचने से पहले बेचने से पहले सभी को पूछो बताओ। बेचने से पहले सभी से पूछो. ఓకే, బేచ్నే సే పెహలే సబ్సే పూచో అంటే అర్థం ఏంటి? అందరిని అడుగు. ఓకే, నెక్స్ట్ రేపు అమ్మే వరకు कल बेचने बेचने तक కల్ బేచ్నే తక్ రేపు అమ్మే వరకు అన్నీ అమ్మకుండా सब सभी बचे बिना सभी बेचने हुए, सभी बेचे हुए, सभी సభి బేచే హుయే बेचे बिना బేచే బినా అండి. सभी बेचे बिना, సబ్ బేచే బినా అంటే అన్నీ అమ్మకుండా అంటే సబీ బేచే బినా. ఓకే, అక్కడ మనం ఒత్తి పలుకుతాం అనుకోండి, అప్పుడు అలా చెప్తాం. నెక్స్ట్ నువ్వే అమ్ము, तुम ही बेचो, बेचो తుమ్ హీ బేచో నువ్వే అమ్ము. అమ్మడానికి బదులు बेचने के बेचने के बाद बजाय बेचने के बजाय స్టాక్స్ అమ్మడానికి బదులు మరిన్ని కొనండి. आप बेचने के स्टॉक्स बजाय बेचने के बजाय और कुछ बेचिए, सॉरी खरीदिए। ఖరీదియే, వెరీ గుడ్. ఔర్ ఖరీదియే. స్టాక్ బేచ్నే కే బజాయ్ ఔర్ ఖరీదియే అంటే అర్థం ఏంటి? స్టాక్స్ అమ్మడానికి బదులు మరిన్ని కొనండి. బేచ్నే కే బజాయ్. ఓకే, అమ్మడం కాకుండా కొనడం మీద దృష్టి పెట్టండి. बेचने के बेचने के अलावा अलावा के अलावा बेचने के अलावा खरीद पर नजर रखो। వెరీ గుడ్. నజర్ రఖియే. नजर रखिए। బేచ్నే కే అలావా खरीद पर ఖరీద్ పర్. खरीद कर ఓకే, కొనడం పైన నజర్ రఖియే దృష్టి పెట్టండి. ఓకే, అమ్మే అవసరం లేదు. बेचने की जरूरत बेचने की की जरूरत नहीं। आदत नहीं है, बेचने की जरूरत नहीं, బేచ్నే కి జరూరత్ నహీ హై. जरूरत नहीं है। ఓకే, అమ్మే అవసరం ఉంది. बेचने की जरूरत बेचने की जरूरत है। ఓకే, ఇంతకు ముందు అమ్మే అవసరం ఉండింది గతంలో. इसके पहले बेचने की बेचने की जरूरत जरूरत थी। इसके पहले बेचने की जरूरत थी. वेरी गुड. इसके पहले बेचने की जरूरत थी. వెరీ నైస్. నెక్స్ట్ అమ్మాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. बेचने की बेचने की जरूरत होगी जरूरत होगी। వెరీ గుడ్. बेचने की जरूरत होगी। బేచ్నే కి జరూరత్ హోగి ఫ్యూచర్లో ఉంటుంది. నాకు అమ్మే అలవాటు లేదు. मुझे बेचने की बेचने की आदत नहीं है। बेचने की आदत बेचने की आदत नहीं है। मुझे बेचने की आदत नहीं है. నాకు అమ్మే అలవాటు లేదు. ఓకే, నెక్స్ట్ అమ్మడం వచ్చు. बेचना आता है। बेचना आता है। మీకు అమ్మడం వచ్చా? क्या तुम्हें बेचना आता है? बेचना आता है क्या आपको तुम्हें बेचना बेचना आता आता है? क्या तुम्हें बेचना आता है? నీకు అమ్మడం వచ్చా? ఓకే, వాడికి అమ్మడం రాదు. उन्हें बेचना नहीं आता। उन्हें बेचना नहीं आता है नहीं आता है। उन्हें बेचना नहीं आता। ఉన్హే బేచనా నహీ ఆతా. ఆతా హై. ఓకే, ఇంతకు ముందు వాళ్ళకి అమ్మడం వచ్చేది కాదు. इससे इसके पहले पहले उन्हें बेचना नहीं आता था। नहीं आता था ఆతా థా. వెరీ గుడ్. ఇస్కే పెహలే ఉన్హే బేచనా నహీ ఆతా థా అంటే ఇంతకు ముందు వాళ్ళకి అమ్మడం వచ్చేది కాదు. बेचना नहीं आता था। ఓకే, మీకు అమ్మడం వస్తుంది ఫ్యూచర్లో. तुम्हें भविष्य में बेचना आएगा। వెరీ గుడ్. आता आएगा। आएगा. तुम्हें भविष्य में बेचना आएगा. आएगा। ఓకే, నెక్స్ట్ రోజు అమ్ముతూ ఉండు.
रोज रोज बेचते हुए बेचते रोज बेचते रहिए रहो रहो रोज बेचते रहो बेचते रहो रोज बेचते रहो రోజు బేచ్తే రహో రోజు బేచ్తే రహో రోజు అమ్ముతూ ఉండు ఓకే రేపటి నుంచి అమ్ముతూ ఉండండి कल से कल बेचते से रहिए कल से बेचते रहिए కలిసే బేచ్తే రహియే ఇక మీద అమ్ముతూ ఉండండి इस इस पर बेचते रहिए ఇక మీద ఆయిందాసే आइंदा आइंदा अंडी ఆయిందాసే ఆయిందాసే आइंदा से बेचते रहिए रहिए ఆయిందాసే లేదా అబ్సే ఇప్పటి నుంచి ఓకే అబ్సే. అబ్ అంటే ఇప్పుడు సే అంటే నుండి అబ్సే అంటే ఇక్కడ నుండి ఇప్పటి నుండి ఓకే ఆజ్సే ఈ రోజు నుంచి కాల్సే రేపటి నుంచి ఇలా చెప్తాం నెక్స్ట్ ఎప్పుడు అమ్ముతూ ఉండండి हमेशा हमेशा बेचते बेचते रहिए रहिए बेचते रहिए హమేషా బేచ్తే రహియే बेचते रहिए హమేషా బేచ్తే రహే సదా బేచ్తే రహియే ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ రమాదేవి గారు కూడా ఆడవచ్చు ఓకే నెక్స్ట్ నేను అమ్ముతాను मैं बेचता हूँ మే బేచ్తా హూ బేచూంగా मैं మే బేచ్తా హూ లేదా మే బేచూంగా అతను అమ్ముతాడు वो बेचता है बेचेंगा बेचेगा ఓ బేచేగా ఓ బేచేగా లేదా బేచ్తా హై ప్రతిరోజు అమ్ముతాడంటే బేచ్తా హై ఇంత ఫ్యూచర్లో అమ్ముతాడంటే బేచేగా అమ్మనే అమ్మను बेचता बेचता ही नहीं बेचता ही नहीं వెరీ గుడ్ మే బేచ్తా హూ నహి बेचता ही नहीं బేచ్తా హీ నహి అంటే అమ్మనే అమ్మడు అతను అమ్మనే అమ్మడు ఓకే మే బిల్కుల్ నహి బేచ్తా మే బిల్కుల్ నహి బేచ్తా అని కూడా చెప్పొచ్చు దీనికి మే బిల్కుల్ నహి బేచ్తా అంటే నేను అమ్మనే అమ్మను నేను అస్సలు అమ్మను అంటాం కదా మనం ఓకే మేము అస్సలు అమ్మం ఓకే సో మీరు కూరగాయలు అమ్మరా అంటే మేము అస్సలు కూరగాయలు అమ్మం ఓకే అమ్మనే అమ్మం బేచ్తా హీ నహి అంటే అమ్మనే అమ్మడు లేదా బిల్కుల్ నహి బేచ్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు ఖచ్చితంగా అమ్మడు అమ్మగలను बेच सकूंगा बेच బేచ్ सकता సక్తా హూ లేదా సకూంగా బేచ్ సక్తా హూ లేదా బేచ్ సకూంగా బేచ్ సక్తా హూ బేచ్ సకూంగా ఓకే నెక్స్ట్ అమ్మాలని అనుకుంటున్నాను बेचना चाहता हूँ बेचना चाहता हूँ बेचना चाहता हूँ వెరీ గుడ్ బేచనా చాతా హూ బేచనా చాతీ హూ ఓకే అమ్మాలని అనుకున్నాను बेचना चाहता बेचना चाहता था बेचना चाहता था బేచనా बेचना చాతా चाहता था బేచనా చాతా అమ్మాలని అనుకున్నాను అమ్మాలని అనుకుంటాను ఫ్యూచర్లో बेचना बेचना चाहता चाहूंगा होगा బేచనా बेचना చాహూంగా चाहूंगा बेचना चाहूंगा बेचना बेचना चाहूंगा। चाहूंगा అమ్మాల్సింది बेचना था बेचना चाहता था बेचना चाहिए బేచనా बेचना చాహియేతా चाहता था బేచనా చాహియేతా అమ్మాల్సింది అంటే బేచనా చాహియేతా बेचना चाहिए అమ్మాల్సి వస్తుంది बेचना चाहिए बेचना पड़ता पड़ता था बेचना पड़ता है బేచనా పడతా హై బేచనా పడతా बेचना హై पड़ता है బేచనా పడతా హై అమ్మాల్సి వస్తుంది ఓకే ఓకే చూసారా అంటే ఏం చెప్పినా కూడా మీరు చెప్పేస్తున్నారంటే మీరు లాస్ట్ 2 monthsని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారనమాట ఓకే ప్రాపర్గా ప్రతి క్లాస్ అటెండ్ అయ్యారు ప్రతి స్ట్రక్చర్ని కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి చాలా బాగా ప్రాక్టీస్ చేశారన్నమాట లేకపోతే ఇంత కమాండ్ రాదు యాక్చువల్గా ఒక లాంగ్వేజ్ మీద నేను అమ్మేవాడిని मैं बेचता बेचता था मैं बेचता था इसके पहले मैं बेचता था मैं इसके पहले बेचता था ఓకే ఇది मैं इसके पहले बेचता था నేను ఇంతకుముందు అమ్మేవాడిని ఓకే మీరు ఇంతకుముందు ఏమమ్మేవారు इसके पहले क्या बेचता इसके था पहले क्या बेचता था क्या बेचता आप था इसके पहले क्या बेचते थे వెరీ గుడ్ आप इसके पहले क्या बेचते थे थे आप इसके पहले क्या बेचते थे ఇంతకుముందు ఏమమ్మేవారు మీరు ఇంతకుముందు ఎక్కడ అమ్మేవారు इसके पहला आप इसके पहले कहाँ बेचते थे कहाँ बेचते थे इसके पहले आप कहाँ बेचते थे ఓకే మీరు ఇంతకుముందు ఎలా అమ్మేవారు इसके आप इसके पहले पहले कैसे बेचते थे आप इसके पहले कैसे बेचते थे ఓకే మీరు ఇంతకుముందు ఏవేవి అమ్మేవారు आप इसके पहले क्या बेचते कोई कोई हैं बेचते थे बेचता क्या क्या बेचते थे क्या ఓకే क्या बेचते थे क्या क्या बेचते మీరు ఇంతకుముందు ఏ వస్తువులు అమ్మేవారు इसके आप इसके पहले पहले क्या कौन सा चीजें चीज- बेचते थे बेचते थे कौन सी चीजें कौन कौन सी सी चीज चीजें అంటే ఏ వస్తువులు అంటే కౌన్ సి చీజే కౌన్ సి చీజే అంటే చీజ్ అంటే వస్తువు చీజ్ అనే స్త్రీలింగ్ అనమాట అది ప్లూరల్కి వెళ్ళేసరికి ఏమవుతుంది ఏ యాడ్ చేస్తాం ఓకే కౌన్ సి చీజే అంటే మీరు ఏ వస్తువులు బేచ్తే థే అమ్మేవారు ఓకే వెల్ డన్ నెక్స్ట్ అమ్మగలిగేవాడిని मैं बेच बेचता सकता था बेच सकता था बेच सकता था వెరీ గుడ్ బేచ్ సక్తా థా అంటే అమ్మగలిగేవాడిని ఓకే బేచ్ సక్తా థా అంటే అమ్మగలిగేవాడిని ఇంతకుముందు అమ్మగలిగేవాడిని
ఓకే, లేకపోతే మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది నేను అమ్మగలిగి ఉండేవాడిని. ఓకే, మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది నేను అమ్మగలిగి ఉండేవాడిని. ఓకే, అలా చెప్తున్నారనమాట. ఓకే, మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది నేను అమ్మగలిగి ఉండేవాడిని. చెప్పండి, అది చెప్తారు. इसके पहले बेचना इसके था, पहले आप मुझे देना चाहिए था, వెల్ డన్, సూపర్ అండ్ ఎక్సలెంట్. मैं बेचता था, बेच सकता था, बेच सकता था, सॉरी बेच सकता था. बेच सकता था. आप इसके पहले ही आपको इसके पहले ही देना चाहिए था, मैं बेच सकता था. ఓకే, ఈ స్ట్రక్చర్ నేను యాక్చువల్గా ఇచ్చానండి, మన బుక్లో ఇచ్చాను. అంటే ఏంటంటే మనం ఈ రెండు ఇండివిజువల్ నేర్చుకున్నాం. అంటే మీరు ఎలా చేసి ఉండాల్సింది అనేది ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఈ సక్తాత ఒక స్ట్రక్చర్గా ఒక లెసన్లో నేర్చుకున్నాం. సో ఈ రెండింటిని కలుపుతూ కూడా నేను ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. చూడండి పేజ్ నెంబర్ 1 సెకండ్. చాహియే కా ప్రయోగ్, సక్కా ప్రయోగ్, చాహియా సక్కా ప్రయోగ్ తర్వాత ఉంటుంది అనుకుంటాను యాక్చువల్గా. పేజ్ నెంబర్ 83 తర్వాత చూడండి. 83 పానా కా ప్రయోగం ఉందండి. పానాకా ప్రయోగం ఉంటుంది. సక్కా ప్రయోగ్ తర్వాత చాహనా, చాహనా, చాహియే తర్వాత ఉంటుంది అనుకుంటా మేబీ. चाहिए తర్వాత సర్లేండి, వదిలేండి, పర్లేదు, చూద్దాం. అది ఉంటుంది యాక్చువల్గా. అంటే ఒక పని చేసి ఉండాల్సింది నేను ఇలా చేయగలిగి ఉండేవాడిని. అంటే మనం చెప్తూ ఉంటాం కదా, మనం జనరల్గా ఎలా అంటే మీరు నాకు ఫోన్ చేయాల్సింది నేను వచ్చి ఉండేవాడిని. అంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. मुझे फोन करना चाहिए था, मैं आ सकता था. मैं आ सकता था. ఓకే, ఆప్కో ముझे ఫోన్ కర్నా चाहिए था అంటే అర్థం ఏంటి, మీరు నాకు ఫోన్ చేయాల్సింది. మే ఆ సక్తా థా, నేను రాగలిగి ఉండేవాడిని. ఎవరో ఏదో ప్రాబ్లం అంటే మా దారిలో వస్తుంటే బైక్ ప్యాచ్ చేయబడింది, చాలా ఇబ్బంది అయింది అన్నారు. ఓకే, ఆఫీస్లో కలీగ్ ఎవరో అడిగితే మనం ఏమన్నాం, అయ్యో మీరు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది నేను వచ్చి ఉండేవాడిని అంటాం. ఓకే, ఆప్కో ముझे ఫోన్ కర్నా चाहिए था, మే ఆ సక్తా థా. ఓకే, ఓకే, ఆప్కి మదత్ కర్ సక్తా థా, నేను మీకు సాయం చేయగలిగి ఉండేవాడిని. నెక్స్ట్ అమ్మాలని అనుకున్నాను. बेचना चाहता था, बेचना चाहता था. వెరీ గుడ్. बेचने के लिए బేచనా चाहता था, చాహతా థా. అమ్మాల్సి వచ్చింది. बेचना पड़ा, బేచనా పడా. बेचना पड़ता, అతను అమ్ముతుంటాడు. बेच पा रहा बेच रहा था, అమ్ముతూ ఉంటాడు. బేచ్ बेच రహా, रहा है, అమ్ముతుంటాడు. అంటే బేచ్తా హోగా. बेचता होगा. ఓకే, హీ మస్ట్ బి సెల్లింగ్ అంటే అర్థం ఏంటి, అతను అమ్ముతుంటాడు, బహుశా అతను అమ్ముతుంటాడు. షాయద్ ఓ బేచ్తా హోగా. సాయి. ఓకే, షాయద్ ఓ బేచ్తా హోగా అంటే మేబీ అమ్ముతుంటాడు. మస్ట్ బి, మైట్ బి. ఓకే, హీ మైట్ బి సెల్లింగ్ అంటాం. అంటే అర్థం ఏంటి, అతను అమ్ముతుంటాడు బహుశా. షాయద్ ఓ బేచ్తా హోగా అంటే సందిగ్ధ వర్తమాన కాలం అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? సందిగ్ధ వర్తమాన కాలం, డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. शायद वो हाता होगा ఎలా వస్తుంది yes. కదా. शायद वो రోజు हाता వస్తుంటాడు. రోజు వస్తుంటాడు. शायद वो आता होगा, शायद वो आ रहा होगा, शायद वो बेचता होगा. నెక్స్ట్ అమ్ముతూ ఉన్నాను. मैं बेच रहा है, బేచ్ రహా హూ, అమ్ముతూ ఉన్నాను. बेच रहा हूँ, అమ్ముతూ ఉన్నావు. बेच रहे हो, బేచ్ రహే बेच హో. रहे हो, बेच रहे बेच रहे हो, అమ్ముతూ ఉన్నాడు. बेच रहा है, बेच रहा है వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. बेच बेच रहे हैं, వాళ్ళు అమ్ముతూ ఉన్నారా? बेच रहे हैं, क्या वे बेच रहे हैं? बेच रहे हैं క్యా వే బేచ్ రహే? వాళ్ళు ఏమమ్ముతూ ఉన్నారు? क्या वे क्या बेच रहे हैं? क्या बेच रहे हैं? వెల్ డన్. వే క్యా బేచ్ రహే? వే క్యా బేచ్ రహే? వాళ్ళు ఏమమ్ముతున్నారు? ఓకే, వెల్ డన్, సూపర్. ఓకే, వాళ్ళు ఏదో అమ్ముతున్నారు. वे कुछ बेच रहे हैं, వే కుచ్ బేచ్ రహే? వాళ్ళు అన్నీ అమ్ముతున్నారు. वे सब कुछ सब बेच रहा है, बेच रहे हैं వెరీ గుడ్. వే సబ్ కుచ్ బేచ్ రహే. ఓకే, అమ్ముతూ ఉండినాను గతంలో. ఐ వాజ్ సెల్లింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. मैं बेच रहा था, బేచ్ రహా థా. నేను నీ టైంకి అమ్ముతూ ఉన్నాను. मैं कल इस समय पर बेच रहा इस समय में समय पर बेच रहा था, बेच रहा था నేను 10 గంటల నుంచి 12 గంటల వరకు అమ్ముతూ ఉన్నాను. मैं कल 10 बजे से 11 बजे तक बेच रहा था. मैं कल 10 बजे से 12 बजे तक बेच रहा था. ఓకే, నెక్స్ట్ అమ్ముతూ ఉంటాను ఫ్యూచర్లో. मैं बेच रहा होगा బేచ్ రహా बेच హూంగా. रहा हूँ, బేచ్ రహా హూంగా అంటే అమ్ముతూ ఉంటాను. ఓకే, వెరీ గుడ్. నేను రేపు 10 గంటల నుంచి 12 గంటల వరకు అమ్ముతూ ఉంటాను. मैं कल मैं 10 कल बजे 10 बजे से 11 बजे तक बेच रहा हूँ. मैं कल 10 बजे से 12 बजे तक बेच रहा हूँ.
బేచ్ రా హోగా. ఓకే ఓకే, వెల్ డన్, సూపర్. ఓకే, నేను రేపు అమ్ముతాను. मैं मैं कल कल बेचूंगा। बेचूंगा। मैं कल बेचूंगा। ఓకే, మేకల్ బేచేగా. बेचूंगा बेचूंगा सर। మేకల్ బేచుంగా, నేను రేపు అమ్ముతాను. ఓకే, మేకల్ బేచుంగా, నేను రేపు అమ్ముతాను. నేను రేపు అమ్మను. मैं कल नहीं मैं कल कल नहीं नहीं बेचूंगा। बेचूंगा మేకల్ నహి मैं బేచుంగా. कल नहीं बेचूंगा। మీరు రేపు అమ్ముతారా? क्या कल आप कल बेचेंगे? कल बेचेंगे? క్యా ఆప్ కల్ బేచేంగే? మీరు అమ్మరా? क्या आप क्या आप कल क्या आप नहीं कल नहीं बेचेंगे? बेचेंगे? आप कल नहीं बेचते? बेचेंगे क्या आप कल कल नहीं क्या बेचते? क्या आप నహి कल नहीं బేచేంగే? बेचेंगे? క్యా ఆప్ కల్ నహి బేచేంగే? మీరు రేపు అమ్మరా? ఓకే, మీరు రేపు ఎందుకు అమ్మరు? आप कल क्यों नहीं बेचेंगे? क्यों नहीं बेचे? क्या आप नहीं अरे మీరు ఇంకేం అమ్ముతారు? आप और कुछ बेचेंगे? आप और कुछ और कुछ बेचेंगे बेचेंगे। ఔర్ క్యా బేచేంగే? और क्या बेचेंगे? ఔర్ క్యా బేచేంగే? ఇంకేం అమ్ముతారు? మీరు ఇంకెక్కడ అమ్ముతారు? आप 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 कहाँ बेचेंगे? और कहाँ और कहाँ बेचेंगे बेचेंगे? ఔర్ కహా బేచేంగే? और कहाँ ओके। बेचेंगे? ఆ, మీరు ఇంకెలా అమ్ముతారు? आप और कैसे आप बेचेंगे? और कैसे बेचेंगे ఔర్ కైసే బేచేంగే? ఓకే, మీరు ఇంకెప్పుడు అమ్ముతారు? और और आप कब और बेचेंगे? వెల్ డన్, సూపర్. ఔర్ కబ్ బేచేంగే? ఓకే, మీరు ఇంకేం అమ్ముతారు? और आप और कितने बेचेंगे? వెరీ గుడ్. ఔర్ కితనే బేచేంగే? మీరు ఇంకెంత అమ్ముతారు? और आप और कितना बेचेंगे? సూపర్. ఔర్ కితనా బేచేంగే? ఓకే ఓకే, నువ్వేం అమ్ముతావు? तुम तुम क्या क्या बेचोगे? తుమ్ క్యా బేచోగే? तुम क्या बेचोगे? తుమ్ క్యా బేచోగే? అతను ఇల్లు అమ్ముతాడు. वह घर बेचता वो है। घर बेचेगा। घर बेचेगा। वो घर बेचेगा, वो घर बेचेगा, बेचेगा, बेचेगा। वो घर बेचेगा. ఓకే, నెక్స్ట్, వారు పళ్ళు అమ్ముతారు. वे फल फल बेचेंगे। बेचेंगे। వే ఫల్ బేచేంగే. చూసారండి, అందుగురించే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మించిన ఎక్సర్సైజ్ బ్రెయిన్కి ఇంకోటి ఉండదన్నమాట. ఓకే, చూసారా ఎంత స్పీడ్గా ప్రాసెస్ అయిపోతుందో కదా. ఇన్ని వర్డ్స్, ఇన్ని సెంటెన్సెస్, అన్ని రూల్స్, గ్రామర్ రూల్స్ అన్నీ ఇన్ని ప్రాసెస్ అయిపోతుంది ఫాట్ అని. ఇంత స్పీడ్గా బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇంకేం ఉండదు. ఓకే, ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా ఇంత స్పీడ్గా ఇన్ని లాజిక్స్తో ఉండవు అనమాట. అంటే అంత స్పీడ్గా మనం చేయాల్సిన అవసరం ఉండదు, రాస్తాం తప్ప, అంతే కదా. కానీ లాంగ్వేజ్ అంటే ఇంకా అంత బ్రెయిన్కి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, త్వరగా అమ్మగలుగుతాను. जल्दी बेच सकता हूँ। बेच सकूंगा। జల్దీ బేచ్ సకూంగా. నేను అమ్మాలని కోరుకుంటున్నాను. मैं बेचना चाहता हूँ। मैं बेचना चाहता మే బేచనా చాతా హూ, బేచనా చాహూంగా అంటే అమ్మాలని కోరుకుంటాను ఫ్యూచర్లో. కోరుకుంటున్నాను వచ్చింది ఇక్కడ. అంటే మనం చెప్పింది కరెక్టే యాక్చువల్గా. తెలుగులో నేను కోరుకుంటున్నాను వచ్చింది కాబట్టి బేచనా చాతాహూ కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. అదే కోరుకుంటాను అంటే మీరు డెఫినెట్గా చాహూంగా అని చెప్పేవారు. ఓకే, అన్నీ అమ్మవలసి ఉంటుంది. सब कुछ सब बेचना चाहिए। సబ్ కుచ్ బేచనా पड़ता है। चाहिए होगा। చాహియే హోగా. सब कुछ చాహియే హోగా లేదా పడేగా. అమ్మాల్సి వస్తుంది అంటే పడేగా, అమ్మాల్సి ఉంటుంది అంటే చాహియే హోగా. सब कुछ बेचना चाहिए होगा। बेचना पड़ेगा కూడా అనొచ్చా సార్? అంటే అమ్మాల్సి వస్తుంది అంటే బేచినా పడేగా. వస్తుంది అంటే అంటే ఇప్పుడు ఎలా అంటే చూడండి, యాక్చువల్గా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఓకే ఎవరు ప్రకాష్ రాజ్ చేసిన అప్పులకి వాళ్ళ కుటుంబం మొత్తం అమ్మాల్సి వస్తుంది పాపం. వాళ్ళకి అమ్ముకోవడం ఎవరికి సరదా అంతే కదా. ఇల్లు కూడా అమ్మేసుకుంటారు, కారు కూడా అమ్మేస్తారు. ఓకే, సో వాళ్ళ అన్నయ్య పిచ్చడు అయిపోతాడు. అంటే అంత ఎవరికి సరదా అండి, నన్ను కష్టాలు బేర్ చేయడం ఎవరికైనా సరదా కాదు కదా. వాళ్ళకి పాపం అమ్మాల్సి వచ్చింది అనమాట, అంతే. మీకు అర్థమైంది? అలా అమ్మాల్సి వచ్చింది అంటే బేచనా పడా, ఘర్ బేచనా పడా. ఓకే, కార్ బేచనీ పడి. ఓకే, ఇది అమ్మాల్సి వచ్చింది, అమ్మాల్సి వస్తుంది. అదే అమ్మాల్సి ఉంటుంది అంటే బేచనా చాహియే హోగా. ఇది అమ్మాల్సి ఉంటుంది అంటే ఇదేమి అమ్మాల్సి వస్తుందని కాదు, అమ్మాల్సి ఉంటుంది. ఇది కూడా అమ్మాల్సి ఉంటుంది యాక్చువల్గా అని చెప్పేటప్పుడు బేచనా చాహియే హోగా. ఓకే, బేచనా పడేగా. అమ్మాల్సి వస్తుంది, బేచనా పడేగా. అమ్మాల్సి ఉంటుంది, బేచనా చాహియే హోగా. ఓకే, నెక్స్ట్, నేను ఫోన్ అమ్మాను. मैंने फोन बेचा। నేను ఫోన్ అమ్మాను. అతను బట్టలు అమ్మాడు. उसने कपड़े बेचा। బేచే. కపడే బేచే. उसने పెట్టాం కదండి మరి అక్కడ. మరి కపడే ప్లోరల్ కదా సార్? कपड़े ప్లోరల్ కదా సార్? కపడే ప్లోరల్ కదా. ఉస్నే కపడే బేచే. రామ్ అమ్మేశాడు.
राम हमने ने बेचा बेचा राम राम बेचा। राम ने बेच రామ్నే బేచా. ఓకే, రామ్నే బేచా అమ్మేశాడు. అయితే అక్కడ ఒకవేళ ఏదైనా స్త్రీలింగానికి సంబంధించిన పదం చీర అమ్మేశాడు, అలా ఏదైనా కారు అమ్మేశాడు, అలా అయితే కనుక బేచి. बेची ఓకే, నేను అమ్మి ఉన్నాను. मैंने बेचा था మేనే బేచా హై. मैंने बेचा है ఇప్పుడు అమ్మి ఉన్నాను అమ్మి ఉన్నాను. ఐ హ్యావ్ సోల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మేనే బేచా హై. అతను అమ్మి ఉండినాడు. ఈ హ్యాడ్ సోల్డ్. उसने बेचा था उसने बेचा बेचा था ఉస్నే బేచా థా. బహుశా అతను అమ్ముంటాడు. शायद वह बेचा बेचा होगा उसने షాయద్ ఉస్నే బేచా హోగా. शायद उसने बेचा होगा షాయద్ ఉస్నే బేచా హోగా. నువ్వు అమ్మాలి. तुम बेचना है तुम बेचना है बेचना है తుమ్హే బేచనా హై. तुम्हें सब्जेक्ट को तुम्हें बेचना है తుమ్హే బేచనా హై, తుమ్హే బేచనా చాహియే. బేచనా చాహియే అనేది సజెషను. ఓకే, బేచనా హై కంపల్షన్ అనమాట, అంతే. నువ్వు అమ్మాల్సింది. యూ షుడ్ హ్యావ్. बेचना चाहता चाहिए था बेचना బేచనా చాహియే తా. चाहिए था बेचना चाहिए था బేచనా చాహియే, తుమ్హే బేచనా చాహియే తా. నువ్వు అమ్మాల్సింది. నువ్వు అమ్మాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. बेचना चाहिए होगा होगा తుమ్హే బేచనా చాహియే హోగా. వెరీ గుడ్. అమ్మాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా అమ్మాల్సి ఉంటుంది అని ఉంది కదా, అక్కడ కూడా బేచనా చాహియే హోగా అని రావాలి. కానీ ఆ బేచనా పడేగా అని వచ్చింది అంతే. అమ్మాల్సి ఉంటుంది అంటే బేచనా చాహియే హోగా కరెక్ట్. ఓకే, అమ్మాల్సి వస్తుంది అంటే బేచనా పడేగా. నేను అమ్మాలి. मुझे बेचना है बेचना चाहिए मुझे ముझे बेचना బేచనా హై. मुझे बेचना है అతను అమ్మాల్సి ఉండెను. अतनु उसने बेचना चाहिए था उसे बेचना चाहिए था. बेचना था, बेचना चाहिए था. बेचना था. बेचना था हो गया. బేచనా థా. उसे ఓకేనండి, ఇంకా చాలా ఉన్నాయి. 108 ఉన్నాయి ఇవి. ఓకే, ఎలా ఉందండి ఎక్సర్సైజ్ ఇది? బాగుంది సార్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. మంచిగా ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది. అంటే మనం అంటే ఎంత వరకు నేర్చుకున్నామా అనేది తెలుస్తుంది సార్. ఇప్పుడు మాట్లాడగలుగుతామా లేదా అనే ఒక డౌట్ ఉండేది. మ్మ్. ఇప్పుడు ఇన్ని పదాలు చెప్పగలుగుతున్నా అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అంట. ఇంకా మీరు ఏదైనా చెప్పేస్తారండి, నో డౌట్. మీరు తెలుగులో అనుకుంటే మీ బ్రెయిన్లో ఒక తెలుగు సెంటెన్స్ వచ్చిందంటే మీరు దాన్ని హిందీలో చెప్పేస్తారు అంతే. ఎక్కడ మీకు ప్రాబ్లం అవుద్ది అంటే వొకాబులరీ ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కడన్నా ఎస్ సార్ వొకాబులరీ అందకపోవచ్చు మీకు. ఎందుకంటే వొకాబులరీయే ప్రాబ్లం అవుతుంది. ఆ వొకాబులరీ అనేది ఏంటంటే అదొక ఎండ్లెస్ జర్నీ అనమాట. అలా నేర్చుకుంటూనే ఉండాలి. మీకు ఆల్రెడీ టూల్ ఇచ్చాను నేను. ఆ టూల్లో 3000 4000 చిల్లర చేంజ్ ఉన్నాయి యాక్చువల్గా. ఆ వర్డ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే మన బుక్లో చూడండి, మీకు డే టు డే లైఫ్లో ఉపయోగపడే వొకాబులరీ అంతా కూడా కంప్లీట్గా నేను లాస్ట్ 50 to 60 పేజెస్లో ఇచ్చాను నేను యాక్చువల్గా. సో ఈ వొకాబులరీ అంతా మీరు ప్రాక్టీస్ చేస్తారనుకోండి, నేను పేజ్ నెంబర్ 192 నుంచి పేజ్ నెంబర్ 240 సంథింగ్ 248 సంథింగ్ అంతవరకు ఉన్న ఏవైతే వొకాబులరీ ఉందో వొకాబులరీ అంతా మీరు ప్రాక్టీస్ చేసేస్తే మీకు సెంటెన్స్ ఫామ్ చేయడానికి కావాల్సిన గ్రామర్ ఉంది, సెంటెన్స్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్లేస్ చేయడానికి కావాల్సిన వొకాబులరీ ఉంది. రెండూ ఉన్నాయి. అంటే లాంగ్వేజ్గా రెండే కావాలి, అంత ఇంకేం అక్కర్లా. ఓకే, ఆ రెండే కావాలి. సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్లో ఫిల్ చేయడానికి కావాల్సిన వర్డ్స్, ఆ రెండు వచ్చాయంటే మీరు ఇంకా ఏదైనా మాట్లాడేస్తారు. ఇంకేదైనా అక్కడక్కడ మనకి ఒకవేళ హిందీ పదాలు దొరకకపోతే అమ్ముతుంటాడు. ఇంగ్లీష్ అలాగే అమ్ముతుంటాడు. वह बेचता है వాహ్ బేచ్తా హై. ఓకే, ఇది చూడండి, ఎప్పుడైనా కూడా మనం అమ్ముతుంటాడు అని చెప్పేటప్పుడు అతను అమ్ముతుంటాడు, ఆమె చదువుతుంటుంది అని చెప్పేటప్పుడు అంటే చదువుతూ ఉంటుంది. ఓకే, చదువుతుంది, అలా చదువుతూ ఉంటుంది. అతను ఎప్పుడు రాస్తూ ఉంటాడు, అతను ఎప్పుడు ఏదో రాస్తూ ఉంటాడు, ఆమె ఏదో చదువుతూ ఉంటుంది. 1 సెకండ్ మేడం, 1 సెకండ్. बेच पा रहा है बेचता रहता है కదా సార్, बेचता रहता है. అవునండి, అవునవును. ఒక్కసారి అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరు అడిగారు మేడం మిమ్మల్ని, ఎవరి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? ఆ అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడు కదండి, ఏం చేస్తాడు ఆ అబ్బాయి? పర్లేదా, ఏదో చెప్తున్నారు అనమాట. ఓకే, మంచివాడనా ఏంటని అడుగుతుంటే మీరు ఏమన్నారంటే అతను ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. అంటే ఏంటనమాట, మామూలుగా ఫ్రెండ్స్తో తిరగడం ఓకే, ఫ్రెండ్స్తో ఎవరైనా తిరుగుతారు, కానీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా? అతను ఎప్పుడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. ఏదో 1 hour క్రికెట్ ఆడడం ఓకే, లేదు ఇతను ఏంటంటే మొత్తం రోజంతా పని మానుకుని క్రికెట్ ఆడుతూ ఉంటాడు అనమాట. అర్థమైందా? ఆ అమ్మాయి ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. నా అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఎప్పుడు చదువుతూనే ఉంటుంది బాబు. ఓకే, సో ఇలా ఎప్పుడైనా ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు నార్మల్గా తాతేతీలతో పాటు అడిషనల్గా రెహతే కూడా యూజ్ చేయాలి. అర్థమైందా?
పడతీ హై చదువుతుంది, నార్మల్గా చదువుతుంది. అమ్మాయి బాగా చదువుతుంది. ఓకే, ఓ లడికి అచ్చేసే పడతీ హై అంటే బాగా చదువుతుంది. ఓకే, ఆ అమ్మాయి ఎప్పుడు చదువుతూనే ఉంటుంది, చదువుతూ ఉంటుంది. పడతీ హైకి మళ్ళీ ఏం చేస్తారు, మధ్యలో రహతీ యాడ్ చేస్తారు. పడతీ రహతీ హై అంటే అర్థం ఏంటి, చదువుతూ ఉంటుంది. పడతీ రహతీ హై అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అమ్ముతుంటాడు ఏంటంటే ఇది డౌట్. ఇది యాక్చువల్గా అతను ఎప్పుడు అమ్ముతూ ఉంటాడంటే అతను ఎప్పుడు ఏదో అమ్ముతూనే ఉంటాడు అన్నప్పుడు అతను ఎప్పుడు ఏదో అమ్ముతూనే ఉంటాడు. అలా కంటిన్యూస్ చెప్పేటప్పుడు బేచ్తా రెహతా హై అంటాం. ఓకే, ఇక్కడ అమ్ముతుంటాడు ఏంటంటే, 1 సెకండ్ సార్, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిమ్మల్ని అడగట్లేదు నేను. ఒక్కసారి అందరూ మైక్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఓకే, చూడండి, ఇక్కడ అమ్ముతుంటాడు ఏంటంటే డౌట్ అనమాట. బహుశా అతను కూరగాయలు అమ్ముతుంటాడు, బహుశా అతను ఇలా చేస్తూ ఉంటాడని చెప్పేసి మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాం. నేను చెప్పిన ఈ 2 సిచ్యువేషన్స్ అందరికీ అర్థమయ్యాయా? ఒకటేంటంటే ఒకళ్ళు ఎప్పుడూ అదే పని చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకే, ఇంకా నేను ఎప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. ఓకే, అది నా వృత్తి. నేను చేస్తూనే ఉంటాను. సో मैं हर दिन లేదా హమేషా వీడియోస్ బనాతా రెహతా హూ. బనాతా హూ అంటే వీడియోస్ చేస్తాను నేను. మీరు ఏం చేస్తారంటే వీడియోలు చేస్తాను. నేను వీడియోలు చేస్తూనే ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు బనాతా రెహతా హూ. అర్థమైందా? అలా ఏదైనా ఒక పని కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు అని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ సెంటెన్స్కే మధ్యలో రెహతా రెహతే రెహతీ యాడ్ చేయాలి. అర్థమైందా మీకు? కాంటెక్స్ట్ అర్థమైంది అందరికీ? ఓకే, ఇక్కడ ఏంటంటే చూడండి, అతను అమ్ముతుంటాడు అంటే బహుశా అమ్ముతుంటాడు. నిన్నటి మెసేజ్ ఇదేంటంటే అతను అమ్ముతుంటాడు, బహుశా అమ్ముతుంటాడు అనమాట. అంటే బహుశా అమ్ముతుంటాడు. షాయద్ వహ్ బేచ్తా హోగా అంటే ఇది సందిగ్ధ వర్తమానం కాలండి. సందిగ్ధ వర్తమానం కాదు సార్. అవును, సందిగ్ధ వర్తమానం కాదు. అంతే. నెక్స్ట్, అమ్ముతూ ఉన్నాను, ఐఎమ్ సెల్లింగ్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. मैं बेच रहा हूँ, मैं बेच रहा हूँ, मैं बेच रहा हूँ, मैं बेच रही हूँ. ఓకే, నేను అమ్ముతూ ఉండినాను గతంలో. मैं बेच रहा था, मैं बेच रहा था, बेच रही थी. ఓకే, बेच रहा था, बेच रही थी. నేను అమ్ముతూ ఉంటాను ఫ్యూచర్లో. मैं बेच रहा बेच रहा हूँ, मैं बेच रहा हूँगा, मैं बेच रही हूँ. मैं बेच रहा था, बेच रही थी, मैं बेच रहा हूँगा, बेच रही होंगी. ఓకే, నేను రేపు అమ్ముతాను. मैं कल मैं कल बेचूंगा, मैं कल बेचूंगा, నేను రేపు అమ్ముతాను. मैं कल बेचूंगी, నేను రేపు అమ్ముతాను. ఓకే, నువ్వేమమ్ముతావు? तुम क्या बेचोगे? तुम क्या बेचोगे? तुम क्या बेचोगे, నువ్వు ఏమమ్ముతావు ఫ్యూచర్లో. ఓకే, ప్రతిరోజు చెప్పేటప్పుడు తుమ్ క్యా బేచ్తే హో, నువ్వేమమ్ముతావు? అతను ఇల్లు అమ్ముతాడు. वो घर बेचता है और वो घर बेचेगा. वह घर बेचता है, वह घर बेचेगा. ఓకే, వహ్ ఘర్ బేచ్తా హై లేదా బేచేగా. ఓకే, వాళ్ళు పళ్ళు అమ్ముతారు. वे फल बेचते वे फल बेचेंगे, వే ఫల్ బేచేంగే, వాళ్ళు పళ్ళు అమ్ముతారు. ఓకే, వాళ్ళు మార్కెట్లో పళ్ళు అమ్ముతారు. वे मार्केट में फल बेचेंगे. వాళ్ళు మార్కెట్లో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పళ్ళు అమ్ముతారు. वे कल मार्केट में सुबह 5 बजे से 10 बजे तक बेचेंगे. बेच रहे होंगे. వెరీ గుడ్. బేచేంగే అమ్ముతారు. అమ్ముతూ ఉంటారు అన్నారు కదా సార్. 5 నుంచి 10 వరకు అమ్ముతూ ఉంటారు అన్నారు. అమ్ముతారు అన్నాను. ఏదైనా చెప్పొచ్చు, పర్లేదు. ఓకే, ఎందుకంటే 5 నుంచి 10 వరకు అనేది కంటిన్యూస్గా లాంగ్ టైం కాబట్టి అమ్ముతూ ఉంటారని చెప్పొచ్చు, బేచ్ రహే హోంగే అని చెప్పొచ్చు, బేచేంగే అని చెప్పొచ్చు. అంటే నేను తెలుగులో అడిగింది మాత్రం అమ్ముతారని అడిగాను అనమాట. ఓకేనా? అంతే. ఓకే సార్, రెండు చెప్పొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, త్వరగా అమ్మగలుగుతాను. जल्दी बेच सकता हूँ. जल्दी बेच सकता हूँ. జల్దీ బేచ్ సకూంగా అంటే త్వరగా అమ్మగలుగుతాను ఫ్యూచర్లో. లేదా ప్రతిరోజు అంటే జల్దీ బేచ్ సక్తా హూ. ఓకే, జల్దీ బేచ్ సక్తా హూ, జల్దీ బేచ్ సకూంగా. ఓకే, నేను అమ్మాలని కోరుకుంటున్నాను. मैं बेचना चाहता हूँ. వెరీ గుడ్. మే బేజ్నా చాతా హూ అంటే నేను అమ్మాలని అనుకుంటున్నాను. నేను బేచ్నా చాతా హూ, నేను అమ్మాలని అనుకుంటున్నాను. చాహతా హూ, చాహూంగా. ఓకే, చాహూంగా అంటే కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు కోరుకుంటున్నానంటే చాహతా హూ.
ఫ్యూచర్లో కోరుకుంటాను అంటే చాహూంగా. ఓకే, చాహూంగా. ఓకే, అన్నీ అమ్మవలసి ఉంటుంది. सभी बेचना सभी चाहिए बेचना चाहिए और बेचना है బేచ్నా చాహియే హోగా లేదా బేచనా హై. बेचना है అమ్మవలసి వస్తుంది అంటే బేచనా పడేగా. అమ్మవలసి ఉంటుంది అంటే బేచనా చాహియే హోగా. ఓకే, అమ్మవలసి వస్తుంది బేచనా పడేగా. అంటే బేచనా హై అంటే అన్ని అమ్మాలి అంటే బేచనా హై నా సార్ అది అమ్మాలి అమ్మాలి అంటే బేచనా హై. ఓకే, ఆ, అమ్మాల్సి ఉంటుంది అంటే బేచనా చాహియే. ఫ్యూచర్ లో అమ్మాల్సి ఉంటుంది అంటే బేచనా చాహియే హోగా. అమ్మాల్సి వస్తుంది, మనకి ఇష్టం లేకపోయినా అమ్మాల్సి వస్తుంది అంటే బేచనా పడేగా. बेचना पड़ता है బేచనా बेचना పడేగా पड़ेगा పడేగా ఫ్యూచర్ లో. నేను ఫోన్ అమ్మాను. फोन बेचा मैंने फोन बेचा మేనే ఫోన్ బేచా. మేనే ఫోన్ బేచా, నేను ఫోన్ అమ్మాను. అతను బట్టలు అమ్మాడు. उसने कपड़े उसने बेचे कपड़े बेचे बेचा ఉస్నే కపడే బేచా. బేచా. ఉస్నే కపడే బేచే. ఎందుకంటే ఉస్నే అంటే అంటే उसने అన్నప్పుడు వచ్చింది కదా సార్ నేను వచ్చినప్పుడు ఎస్ సార్ నేర్చుడు కాకపోతే కపడే అనేది ప్లూరల్ కాబట్టి బేచే వచ్చింది కదా సార్ అంతే అంతే అంతే. ఉస్నే కపడే బేచే, అతను బట్టలు అమ్మాడు. బట్టలు ప్లూరల్ కాబట్టి బేచే. ఉస్నే కపడే బేచే, అతను బట్టలు అమ్మాడు. ఓకే, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ పుల్లింగ బహువచనం కాబట్టి బేచే వచ్చింది. రామ్ అమ్మేశాడు. రామ్ బేచా राम ने రామ్ నే बेचा బేచా प्रेमना राम ने बेचा हमेशा राम ने बेच चुका వెరీ గుడ్. రామ్నే బేచ్ చుకా. రామ్ నే రాదండి అప్పుడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా राम बेच चुका రామ్ చుక్కలో బేచ్ నే చుకా. రాదు కాబట్టి చుక్కా ప్రయోగం వచ్చినప్పుడు నే రాదు కాబట్టి రామ్ బేచ్ చుకా అంటాం. ఓకే, అదే చుక్కు కాకపోతే రామ్ నే బేచాతా రామ్నే బేచాతా. ఓకే, అంటే సార్ ఇక్కడ అమ్మి ఉన్నాను అంటే పాస్ట్ కదా సార్ అమ్మేశానంటే ఇప్పుడే అని మెన్షన్ చేస్తేనే మనం హై పెట్టాలా సార్ అక్కడ అంటే రామ్ అమ్మేశాడు అంటే రామ్ అంటే ఇక్కడ ఇప్పుడే చుక్కు అమ్మేశాడు ప్రయోగం కాకపోతే ఇన్ కేస్ అది చుక్కు అలా ప్రయోగం కదండి. ఇప్పుడు కాకపోతే అంటే దీన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు యాక్చువల్గా. రామ్ అమ్మేశాడు అనేది సిచ్యువేషన్ ఏంటంటే ఓకే అంటే కంప్లీట్ అయిపోయిందని యాక్షన్ చెప్పడానికి రామ్ బేచ్ చుకా, రామ్ బేచ్ చుకా హై, రామ్ బేచ్ చుకా తా. ఓకే, రామ్ బేచ్ చుకా, రామ్ అమ్మేశాడు. రామ్ బేచ్ చుకా థా అంటే ఇంకా అది ఇంకా కంప్లీట్ అనమాట. ఓకే, పూర్ణ భూతకాల్లో మళ్ళీ చుక్క యాడ్ చేసాం. ఓకే, అది ఇంకా కంప్లీట్నెస్ చెప్తుంది అది. రామ్ బేచ్ చుకా తా, రామ్ అమ్మేశాడు. రామ్ బేచ్ చుకా హై, ఇప్పుడే అమ్మాడు. రామ్ బేచ్ చుకా హై అంటే అదే ఇప్పుడే సార్, అదే అమ్మాడు. డౌట్ వచ్చింది నాకు. ఇక్కడ రామ్ అమ్మేశాడు అంటే ఓకే చుక్ ప్రయోగ్ కాకపోతే హే థా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడే బేచా హై, అమ్మేశాడనా లేదంటే అవి పాస్ట్ ఇప్పుడే ఇంకా ముందు అమ్మాడా అనేది ఇప్పుడే అమ్మేశాడు అంటే కనుక రామ్ ఇప్పుడే అమ్మాడు. రామ్ ఇప్పుడే అమ్మాడు అంటే రామ్ అభి బేచ్ చుకా హై. సారీ, బేచా హై. బేచా హై అంటే అమ్మాడు, ఇప్పుడే అమ్మాడు. బేచ్ చుకా హై, ఇప్పుడే అమ్మేశాడు, ఇప్పుడే అమ్మేశాడు. ఓకే, రామ్ అమ్మి ఉండినాడు గతంలో పూర్ణ భూతకాలం. రామ్ బేచా राम ने థా. बेचा था రామ్ నే బేచా థా, రామ్ నే బేచా థా. రామ్ అమ్మి ఉండినాడు. ఓకే, అదే అమ్మేశాడు. ఆ కంప్లీట్నెస్ చెప్పేటప్పుడు రామ్ నే బేచ్ చుకా థా, రామ్ నే బేచ్ చుకా థా. అర్థమైందా? ఆ చుక్క యాడ్ చేయడం వల్ల ఇంకా కంప్లీట్ వెంటనే అప్పుడే పూర్తిగా అయిపోయింది అనే అర్థం వస్తుంది అనమాట. నేను అమ్మి ఉన్నాను. मैं बेच मैं चुका हूं बेचा था मैं बेच चुका हूँ, मैं बेच चुका हूँ లేదా मैंने बेचा है, मैंने बेचा है లేదా मैं बेच चुका हूँ. ఇంకో విషయం చూడండి, యాక్చువల్గా ఎప్పుడైనా కూడా మీరు చుక్క ప్రయోగం అనేది యూజ్ చేసినప్పుడు పాస్ట్ టెన్స్లో అక్కడ నే ప్రత్యయ రాదు కాబట్టి ఒకవేళ మీకు హిందీని గ్రామటికల్గా మాట్లాడాలి యాజ్ వెల్ యాజ్ పాస్ట్ టెన్స్ అనే సెన్స్ రావాలి. ఓకే, గ్రామటికల్గాను మాట్లాడాలి, నే ప్రత్యయ వాడకూడదు. అంటే గ్రామర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు పాస్ట్ టెన్స్ మాట్లాడాలనుకున్నప్పుడు చుక్క యాడ్ చేసేసండి అంతే. నేను వచ్చాను అనేది వచ్చేసానని చెప్తారు అంతే. మీరు అంతే, అంతమించి ఇంకేం కాదు. నేను వెళ్ళాను అనడానికి వెళ్ళిపోయానని చెప్తారు. నేను తిన్నాను అనడానికి తినేసానని చెప్తారు అంతే. అర్థమైందా మీకు? అప్పుడు ఏమవుతుంది, వితౌట్ నే ప్రత్యయ మీరు హ్యాపీగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి నే ప్రత్యయ సంబంధించిన రూల్స్ ఏమి రావు, పాస్ట్ టెన్స్ సంబంధించిన హెడేక్స్ ఏమి ఉండవు. చాలా ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏం చెప్తారు? మే బేచ్ చుకా హూ అంటారు అనమాట. అంటే నేను అమ్మేశాను, అమ్మేసి ఉన్నాను. మే బేచ్ చుకా హూ, అక్కడ నే ప్రత్యయ రాదు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే, అతను అమ్మి ఉండినాడు. హీ హ్యాడ్ సోల్డ్. मैंने बेच चुका था और मैं बेच चुका मैं बेच चुका था, वह बेच चुका था और उसने बेचा था. उसने बेचा था, उसने बेचा था. ఓకే, లేదా వహ్ బేచ్ చుకా థా, ఉస్నే బేచా థా లేదా వహ్ బేచ్ చుకా థా. అతను అమ్మేసి ఉండినాడు, అతను అమ్మి ఉండినాడు, అంతే డిఫరెన్స్ అంతే. అతను అమ్మేసి ఉండినాడు,
ఓకే, అతను అమ్మి ఉండినాడు. ఓకే, అంతే డిఫరెన్స్. నెక్స్ట్, బహుశా అతను అమ్మి ఉంటాడు. शायद उसने बेचा शायद होगा शायद बेच चुका होगा. షాయద్ వహ్ బేచ్ చుకా హోగా, అతను అమ్మేసి ఉంటాడు. बेच లేదా షాయద్ ఉస్నే బేచా హోగా. बेचा होगा ఓకే, షాయద్ ఉస్నే బేచా హోగా అంటే అతను బహుశా అమ్మి ఉంటాడు అని అర్థం వస్తుంది. అదే ఇంకా నేపథ్య ఈ గొడవంతా లేకుండా చెప్పాలనుకున్నప్పుడు వహ్ షాయద్ వహ్ బేచ్ చుకా హోగా, సింపుల్. ఓకే, షాయద్ వహ్ బేచ్ చుకా హోగా. అదే లేడీ అయితే షాయద్ వహ్ బేచ్ చుకీ హోగి, ఎక్కువ మంది అయితే షాయద్ వే బేచ్ చుకే హోంగే. సో ఈ విధంగా చెప్తూ వెళ్ళిపోవచ్చు. నువ్వు అమ్మాలి, నువ్వు అమ్మాలి. तुम बेचना है तुमको बेचना है. తుమ్హే బేచనా హై, తుమ్కో తుమ్హే, तुमको तुम्हें. తుమ్హే బేచనా హై, బేచనా హై, నువ్వు అమ్మాలి. నువ్వు అమ్మాల్సి ఉంది అంటే బేచనా చాహియే. बेचना. ఓకే, బేచనా చాహియే. యూ హ్యావ్ టు సెల్ అంటే తుమ్హే బేచనా హై. యూ షుడ్ సెల్ అంటే తుమ్హే బేచనా చాహియే. ఓకే, అమ్మాల్సింది, అమ్మలేదు నువ్వు, मैं అమ్మాల్సింది. बेचना चाहिए बेचना था. बेचना था. बेचना బేచనా థా లేదా బేచనా చాహియే థా. అమ్మాల్సింది అన్న बेचना चाहिए था అమ్మాల్సింది, నువ్వు అమ్మలేదు, అమ్మాల్సింది అయ్యో అని చెప్పేటప్పుడు బేచనా చాహియే థా. ఓకే, నేను ఇవి అమ్మేయాల్సింది. ఏదో సంథింగ్ ఒక మీ దగ్గర ఏదో పాత ఫోనో లేకపోతే కంప్యూటర్ ఏదో ఉందన్నమాట యాక్చువల్గా. అది మీరు అమ్మకుండా అలా పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటే ఆ టెక్నాలజీ అయిపోయిందంట ఆల్రెడీ. ఆ ఫోన్స్ అదంతా అయిపోయింది. ఇప్పుడు చాలా స్పీడ్గా ఉన్న చాలా ఇంకా పవర్ఫుల్ ఫోన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరో కొనట్లేదని అన్నారు. ఈ ఫోన్ ఇప్పుడు ఎవరు అమ్మడవుదండి, ఇది మీరు వేస్ట్ అన్నారు. అనేటప్పుడు మనం అనుకున్నాం, అయ్యో నేను ముందుగానే అమ్మేయాల్సింది తప్పు చేసామని బాధపడుతున్నాం అనమాట యాక్చువల్గా. అలా చెప్పేటప్పుడు ముజే పెహ్లే హీ బేచనా చాహియేతా, నేను ముందుగానే, ఓకే ఇస్కే పెహ్లే హీ బేచనా చాహియేతా, మే పెహ్లే హీ బేచనా చాహియేతా అంటే అర్థం ఏంటి, నేను ఇంతకు ముందే అమ్మేయాల్సింది. అమ్మాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. बेचना चाहिए ये होगा. బేచనా చాహియే హోగా. ఓకే, నేను చూడండి యాక్చువల్గా క్లాస్లో ప్రతిదానికి ఒక స్టోరీ చెప్తుంటాను. దాని వెనకాల ఏదో ఒక స్టోరీ చెప్పి ఒక సిచ్యువేషన్ చెప్తూ ఉంటాను. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా 10th క్లాస్లో అంటే 9th నుంచి 10thకి ప్రమోట్ అయ్యేటప్పుడు మా స్కూల్లో ఓకే ఒక స్పెషల్ క్లాసెస్ పెట్టారనమాట. యాక్చువల్గా 10thలోకి వస్తున్నాం కాబట్టి స్పెషల్ క్లాసెస్ పెట్టారు. అప్పుడు మా సోషల్ టీచరు ఒక స్టోరీ చెప్పారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న అన్ని కంట్రీస్ నేమ్స్ని కూడా ఫస్ట్ లెటర్స్ కలిసేలాగా ఒక స్టోరీ చెప్పారు యాక్చువల్గా. ఓకే, 25 years తర్వాత, ఓకే మొన్న మేము రీయూనియన్ కండక్ట్ చేసుకున్నప్పుడు, గెట్ టుగెదర్ కండక్ట్ చేసుకున్నప్పుడు 25 years తర్వాత కూడా మాలో ప్రతి ఒక్కరికి ఆ స్టోరీ ప్లస్ అలానే ఆఫ్రికాలో ఉన్న కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అన్ని పేర్లు గుర్తున్నాయి అనమాట ఇప్పుడు కూడా. అంటే స్టోరీకి అంత పవర్ ఉంటుంది అన్నమాట, కథలకి అంత పవర్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, మనం మర్చిపోం, కథలతో చెప్తుంటే మర్చిపోం. అందు గురించే నేను చిన్న స్టోరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే అక్కడ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాహియే థా ఎప్పుడు యూజ్ చేయాలి, ఓకే చాహియే హోగా ఎప్పుడు యూజ్ చేయాలి, ఓకే అది కంపల్సరీ అనమాట. చూసారా, ఇప్పుడు ఒక పాత కంప్యూటర్ లేకపోతే పాత మొబైల్లో ఉండిపోయింది, అది మనం రోజులు గడిచే కొద్ది దాని వాల్యూ పోతుంది ఆటోమేటిక్గా, అంతే కదా, ఎవరో కొనరు ఇంకా, అంతేగా. సో మరి అలాంటి ఫోన్ మన దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని అమ్మాలంటే అప్పట్లో బద్దకించాం, ఇప్పుడు ఏమైంది, దానికి మినిమం కూడా ఏమి రావట్లా. అప్పుడు ఏమనుకున్నాం, మనం రిగ్రెట్ అయ్యాం, అయ్యో ముందే దీన్ని అమ్మేయాల్సింది ముందుగానే, పెహ్లే హీ బేచనా చాహియే థా. ఓకే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అంటే పాస్ట్ రిగ్రెట్స్ అనమాట. ఇలా చెయ్యాల్సి ఉంటుంది అంటే ఫ్యూచర్లో చెయ్యాల్సి ఉంటుంది, చేస్తే మంచిది. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నేను అమ్మాలి, ఐ హ్యావ్ టు సెల్. मुझे ముజే బేచనా హై, ఐ హ్యావ్ టు సెల్. ముజే బేచనా హై, నేను అమ్మాలి. అతను అమ్మాల్సి ఉండెను. उसे बेचना ఉసే బేచనా థా, అతను అమ్మాల్సి ఉండెను కానీ అమ్మలేదు. ఓకే, అమ్మాలి అతను యాక్చువల్గా, కానీ అమ్మలేదు, అతను అమ్మలేదు. అలా చెప్తాం అనమాట. ఇల్లు అమ్మాల్సి ఉండును ఫ్యూచర్లో. उसे बेचना घर को बेचना होगा. घर बेचना होगा. ఘర్ బేచనా హోగా. అమ్మిస్తూ ఉన్నాను. बेचवा सर बेचवा करता बेचवा रहता हूँ. ఇప్పుడు బేచనాకి బిక్నా అనమాట, బిక్వా. అది తెలియలేదు సార్. బిచ్వా అనకూడదు, బిక్వా అంట. ఓకే, బిక్వా రహాత అంటే అమ్మిపిస్తూ ఉన్నాను. ఓకే, అమ్మిపిస్తూ ఉన్నాను. ఓకే, ఎవరో మొత్తం ఇంటి నిండా పాత సామాను పెట్టి కూర్చున్నారనమాట.
ఓకే, తర్వాత అమ్ముదాం అని చెప్పేసి అమ్మట్లేదు వాళ్ళు. మనం వెళ్ళి మన రిలేటివ్స్ ఎవరో సంథింగ్. ఓకేనా? ఏం చేసాం ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఇంక ముందు వెళ్తే ఇంకేమి రావు మీకు ఇది. ఓకే, ఎవరు కొనరు. అందు గురించి అమ్మేసేయండి అని చెప్పేసి దగ్గరుండి మీరు అమ్మిపిస్తున్నారు. అలా అమ్మిపిస్తుంటే ఏం చేస్తారు మీరు? బిక్వా రహాతా. ఓకే, ఏదైతే మనకి ప్రేరణార్థ క్రియలకు సంబంధించిన టూల్ ఇచ్చాను మీకు నేను. ప్రేరణార్థ క్రియలు, కాజిటివ్ వర్బ్స్, సి వర్బ్స్. దీంట్లో బేచ్నా, బిక్వానా అమ్మించడం, ఇతరులచే అమ్మించడం. బేచ్నా మనం అమ్మడం, బిక్వానా ఎదుటి వాళ్ళతో అమ్మించడం, ఇతరులచే అమ్మించడం. ఓకే, అతను తన పిల్లలతో కూరగాయలు అమ్మిస్తున్నాడు. స్క్రీన్ కనబడుతుంది. మామూలు అడుగుతున్నాను మిమ్మల్ని, ఓరల్గా అడుగుతున్నాను. అతను తన పిల్లలతో కూరగాయలు అమ్మిస్తున్నాడు. उनके बच्चों से तरकारियां बेचवा रहा था. బిక్వా बिकवा रहा था. బిక్వా రహాథా అంటే బిక్వా రహా హై, అమ్మిస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఓకే, అతను కూరగాయల షాప్ ఉందన్నమాట. ఏం చేస్తున్నాడు అతను? వాళ్ళ పిల్లలతో అమ్మిస్తున్నాడు. బిక్వా రహా హై అమ్మిస్తా ఉన్నాడు. అపనే బచ్చోన్సే, ఉన్కే బచ్చోన్సే కదండి, అపనే బచ్చోన్సే. ఓకే, అతడు అపనే బచ్చోన్సే తన పిల్లలతో, ఓకే, సబ్జియా కూరగాయలు, బిక్వా రహా హై అమ్మిస్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అమ్మడం మొదలు పెడతాను నేను. అమ్మడం బేచనా షురూ కర్తా హూ అనొచ్చు, లేదా బేచ్నే లగతా హూ. లగ్ అనేది ఏంటంటే ఆరంభ బోధకం అంటాం. ఓకే, అంటే ఏదైనా పని ప్రారంభిస్తాము అని చెప్పడానికి లగ్తే యూజ్ చేస్తాం. కాబట్టి బేచ్నే లగతా హూ అంటే అమ్మడం మొదలు పెడతాను. అమ్మడం మొదలు పెడతాను. ఓకే, మే సవేరే అంటే నేను సవేరే అంటే ఉదయాన్నే సుబే అని కూడా చెప్పొచ్చు. సుబే. ఓకే, లేదా సుబే జల్దీ, నేను ఉదయం చాలా వేగంగా, తొందరగా. ఓకే, సబ్జియా బేచ్నే లగతా హూ, కూరగాయలు అమ్మడం మొదలు పెడతాను. ఓకే, నెక్స్ట్ త్వరగా అమ్మడంలో జల్దీ బేచ్నే మే అంటే త్వరగా అమ్మడానికి అని కూడా చెప్పొచ్చు అనమాట. జల్దీ బేచ్నే మే అంటే త్వరగా అమ్మడానికి. ఓకే, చౌకగా అమ్మడం వలన, సస్తా బేచ్నేసే. సస్తా అంటే చౌకగా, బేచ్నేసే అంటే అమ్మడం వలన, చౌకగా అమ్మడం వలన. ఓకే, చవకగా అమ్మడం వల్ల నష్టం వస్తుంది చెప్పండి. చవకగా అమ్మడం వల్ల నష్టం వస్తుంది. నుక్సాన్ పహుంచడం అంటే నష్టం రావడం అనమాట. నుక్సాన్ ఆతాయని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నేను అమ్మగలిగితే బాగుండు. వెరీ గుడ్. కాష్ మే బేచ్ పాతా బేచ్ సక్తా. ఓకే, కాష్ మే బేచ్ సక్తా బేచ్ పాతా. అమ్మగలిగితే బాగుండు అంటే ఫ్యూచర్లో అమ్మగలిగితే బాగుండు అంటే బేచ్ సకూం. జనరల్గా అమ్మగలిగితే బాగుండు అంటే బేచ్ సక్తా. ఓకే, కాష్ మే బేచ్ సక్తా జనరల్గా అమ్మగలిగితే బాగుండు. ఫ్యూచర్లో అమ్మగలిగితే బాగుండు అంటే బేచ్ సకూం. అమ్ము లేకపోతే రేపటికి పాడైపోతాయి. అమ్ము ఈరోజే, 1 సెకండ్ అండి, ఈరోజే అమ్ము లేకపోతే రేపటికి పాడైపోతాయి. आज ही बेचो नहीं तो कल तक बुरा होंगे. వెరీ గుడ్. ఖరాబ్ హోంగే అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఖరాబ్ హోంగే పాడైపోతాయి. ఓకే, లేదా కూరగాయలు అయితే ఇంకా సడిజాయేంగి. సడ్నా అంటే కుళ్ళిపోవడం కదండి. రేపు కుళ్ళిపోతాయి. సడ్నా అంటే కుళ్ళిపోవడం అనమాట. ఓకే, ఆజీ బేచ్ దీజియే, ఈ రోజే అమ్మేసే. ఆజీ బేచ్ దో అంటే ఈ రోజే అమ్మేసే. నహీతో లేకపోతే, కల్ తక్ రేపటికి, సడ్ జాయేంగి కుళ్ళిపోతాయి, ఖరాబ్ హో జాయేంగి పాడైపోతాయి. సార్ ఇప్పుడు అంటే మన అమ్మేసే అని పర్టికులర్ గా చెప్తే ఓకే అలా చెప్పొచ్చు, లేదు అంటే బేజో అని కూడా అనొచ్చు కదా సార్. బేచో అంటే అమ్ము. ఇక్కడ మరి ఇక్కడ అర్జెన్సీ ఉంది కదా మరి ఇప్పుడు. ఓకే సార్, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. టమాటాల వ్యాపారి టమాటాలు ఏంటి యాక్చువల్గా
ఒక 2 days ఎంతో టైం ఉంటుంది వాళ్ళకి. ఆ 2 daysలో అమ్మేయకపోతే వాళ్ళ దగ్గర కూడా పోతాయి అవి. అంతే కదా. సో అందు గురించి అమ్మేసే త్వరగా అమ్మేసే. జల్దీ బేచో అంటే అమ్ము, బేచుదో అంటే అమ్మేసే. అర్థమైంది సార్, డిఫరెన్స్ అర్థమైంది. జల్దీగా త్వరగా అమ్ము అంటే త్వరగా అమ్మి ఇంటికి వెళ్ళిపోదాం అని ఉద్దేశంలో త్వరగా అమ్ము అనొచ్చు. అమ్మేస్తాయి అంటే లేదంటే పాడైపోతాయి ఇంటెన్షన్ తో అయితే చెప్పొచ్చు. అదే జల్దీ బేచ్దో, నహితో సడ జాయింగే అంటే కుళ్ళిపోతాయి. నహితో అంటే లేకపోతే. దీని ప్లేస్లో, ఈ నహితో ప్లేస్లో వర్ణ కూడా యాడ్ చేస్తారన్నమాట. వర్ణ అంటారు. వర్ణ అంటే లేకపోతే అని అర్థం వస్తుంది. నహితో లేదా వర్ణ. అతను అమ్మేశాడు. అలాగైనా చెప్పొచ్చండి. ఇంకోలా కూడా वो बेच दिया, वो बेच चुका था, उसने बेचा, उसने बेच दिया, उसने बेच दिया, उसने बेचा था, वह बेच चुका था, वह बेच चुका है. ఇంకా డిపెండ్స్ అనమాట. అది ఆ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి మనం సందర్భాన్ని బట్టి. అతను ఇప్పుడే అమ్మేశాడా, ఎప్పుడు అమ్మాడు? ఓ బేచుకా తా. నేను అప్పటికల్లా అమ్మేస్తాను. వెరీ నైస్. మే తబ్ తక్ బేచ్ చుకూంగా. ఓకే, మే తబ్ తక్ అంటే అప్పటికల్లా బేచ్ చుకూంగి. నెక్స్ట్, అతను అమ్మితే బాగుండు. బేచ్తా వస్తుంది. ఐ విష్ హీ హ్యాడ్ కదా, ఐ విష్ హీ కుడ్ కాదు యాక్చువల్గా. అంటే ఇంగ్లీష్ని బేస్ అంటే తెలుగులో అర్థం కావట్లేదు అది. ఓకే, తెలుగులో ఆ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ చూస్తే ఐ విష్ హీ హ్యాడ్ అని ఉంది కాబట్టి షాయద్ వహ్ బేచ్ సక్తా అని వస్తుంది. అంటే బేచ్తా సారీ, బేచ్ సక్తా కాదు, బేచ్తా. షాయద్ వహ్ బేచ్తా. ఐ విష్ హీ కుడ్ అన్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది? షాయద్ వహ్ బేచ్ సక్తా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అమ్మబోతున్నాను. ఇంకా అమ్మలేదు, అమ్మబోతున్నాను. मैं बेचने वाला हूँ. వెల్ డన్. बेचने वाला हूँ. అమ్మబోయాను. मैं बेचने वाला था. అమ్మబోయాను. నువ్వేమమ్ముతావు? तुम क्या बेचते हो. వాట్ విల్ యూ సెల్ అని ఉంది కదా, అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. तुम क्या बेचोगे. तुम क्या बेचोगे నువ్వేమమ్ముతావు? అతను ఏమమ్మాడు? उसने क्या बेचा. అతను ఏమమ్మాడు? రామ్ ఏమమ్ముతాడు? राम क्या बेचेगा. వాట్ విల్ రామ్ సెల్. విల్ అని ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్. కాబట్టి రామ్ క్యా బేచేగా. విల్ మేడం, అది విల్. వాట్ విల్ రామ్ సెల్. నేను ఏమమ్మను. मैं क्या बेचूं. నేను ఏమమ్మను. ఓకే, వాట్ షుడ్ ఐ సెల్ అంటే అక్కడ నేను ఏం అమ్మను. నేను ఏం అమ్మాల్సి ఉంటుంది అనేటప్పుడు మీరు అన్నది मैं क्या बेचना चाहिए. मुझे क्या बेचना चाहिए అంటే నేనేం అమ్మాలి. ఓకే, నేను ఇదేంటిది मैं क्या बेचूं, నేను ఏమమ్మను. మీరు ఏమమ్ముతారు? आप क्या बेचेंगे. आप क्या बेचेंगे. మనం ఏమమ్ముదాం? हम क्या बेचें. బేచే అమ్ముదాం. ఓకే, వాట్ షుడ్ వి సెల్. ఓకే, हम क्या बेचें. సీత ఏమమ్ముతుంది? क्या बेचेगी. సీత क्या बेचेगी. కార్ ఎప్పుడు అమ్ముతావు? कार कब बेचोगे. ఇల్లు ఎందుకు అమ్మావు? घर क्यों बेचा. तुमने घर क्यों बेचा. లేదా घर क्यों बेचा. तुम వచ్చినప్పుడు तुमने అంటాం మనం. నువ్వు ఎందుకు అమ్మావు అంటే तुमने घर क्यों बेचा. ఫోన్ ఎక్కడ అమ్మావు? ఓకే, ఫోన్ కహా బేచా. కార్ అమ్మావా? కార్ बेचा है क्या. बेचा है क्या. क्या कार बेचा नहीं. అమ్మావా. बेचा है क्या अंटन. कार बेचा है. क्या तुमने कार बेची. कार అనేది స్త్రీలింగం కదా, కాబట్టి బేచి. क्या तुमने कार बेची.
ఇల్లు అంటే అమ్మావా? బేచి హై క్యా అని కూడా అనొచ్చా సార్? అవునండి, అవును, మీ ఇష్టం. ఇల్లు అమ్మావా? बेचा घर में बेचा, క్యా ఘర్ బేచా? క్యా ఘర్ బేచా? ఇల్లు అమ్మావా? ఫోన్ అమ్మావా? क्या फोन बेचा? క్యా ఫోన్ బేచా? క్యా ఫోన్ బేచా? ఎవరికి అమ్మాలి? किसको बेचना है? किसको बेचा? किसको बेचना है? కిస్కో బేచనా హై? కిస్కో బేచనా హై? కిసే బేచనా హై? కిస్కో బేచనా హై? ఏమమ్మాలి? क्या बेचना है? क्या बेचना है? క్యా బేచనా హై? క్యా బేచనా హై? ఏమమ్మాలి? ఎందుకు అమ్మాలి? क्यों क्यों बेचना बेचना है? है? క్యూ బేచనా హై? ఎందుకు అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? कहाँ बेचना है? बेचना है కహా బేచనా హై? కహా బేచనా హై? ఎక్కడ అమ్మాలి? ఓకే, కహా బేచనా హై? ఎక్కడ అమ్మాలి? ఎలా అమ్మాలి? ఎలా అమ్మాలి? कैसा बेचना है? ऐसा कैसे बेचना है? కైసే బేచనా హై? कैसे बेचना है? ఎందుకంటే ఇక్కడ ఎలా అమ్మాలి అని ఏదైనా పని గురించి అడిగేటప్పుడు కైసే వస్తుంది ఎప్పుడు కూడా. ఎలా తింటున్నావు, ఎలా ఉంటున్నావు అని చెప్పేటప్పుడు కైసే. పండ్లు ఎవరు అమ్ముతారు? फल क्यों बेचते हैं? बेचते हैं। हम बेचेंगे ఫల్ కౌన్ బేచేంగే? ఫల్ కౌన్ బేచేంగే? కౌన్ ఫల్ బేచేంగే, ఫల్ కౌన్ బేచేంగే. పళ్ళు ఎవరు అమ్ముతారు? ఎవరు పళ్ళు అమ్ముతారు? కారు ఎవరు అమ్ముతారు? कार कौन बेचेंगे बेचेगी? कार कौन बेचेगी? కార్ కౌన్ బేచేంగే? కార్ కౌన్ బేచేగా? ఎందుకంటే ఇక్కడ కౌన్ అని ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ అనిశ్చయవాచక సర్వనామం కాబట్టి అది ఎప్పుడు కూడా సింగులర్లో తీసుకుని బేచేగా అంటాం. కానీ మనం మామూలుగా నార్మల్గా బేచేయంగా అని చెప్పే ఇబ్బంది ఏం లేదు. అంటే గ్రామటికల్గా బేచేయగా అని చెప్పాలి, మామూలుగా వాడుక భాషలో బేచేయంగా అని మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, అంతా అమ్మేశావా? क्या सब बेचा? क्या सब कुछ बेचा? వెరీ గుడ్. క్యా సబ్ బేచా లేదా సబ్ కుచ్ బేచా? అంతా అమ్మేసావా? అంతా అమ్మేసావా అంటే సబ్ కుచ్. ఓకే, అన్ని అంతా అమ్మేసావా? అన్ని అమ్మేసావా? సబ్ బేచా? క్యా సబ్ బేచా? ఓకే, అంతా ఎందుకు అమ్మావు? అంతా ఎందుకు అమ్మావు? क्या सब कुछ बेचा? क्यों बेचा? सब कुछ क्यों बेचा? సబ్ క్యోం బేచా? क्यों बेचा? తుమ్నే తుమ్నే సబ్ క్యోం బేచా? నువ్వు అన్ని ఎందుకు అమ్మేసావు? అంతా ఎప్పుడు అమ్మావు? सब कहाँ बेचा? अब बेचा సబ్ కబ్ బేచా? अब बेचा सर। తుమ్నే తుమ్నే సబ్ కబ్ బేచా అంటే అర్థం ఏంటి? తుమ్నే నువ్వు, సబ్ అంతా, కబ్ ఎప్పుడు, బేచా అమ్మావు. ఓకే, రామ్ అమ్ముతాడా? क्या क्या राम राम बेचेगा? క్యా రామ్ బేచేగా? సీత అమ్ముతుందా? क्या क्या सीता बेचेगी? క్యా సీత బేచేగి? క్యా సీత బేచేగి? సరేం సార్, కరెంట్ పోయిందా? వెంకటేశ్వరరావు గారు పవర్ కట్ అయినట్టుంది. ఓకే, పవర్ కట్ అయినట్టుంది, ఎలా చెప్తారు? शायद बिजली चले होगा, चला होगा ना सर? చలి గయి హోగి. चली होगी। చలి గయి హోగి. చలా జానా అంటే వెళ్ళిపోవడం అనమాట, వెళ్ళిపోవడం, పోవడం. ఓకే, కరెంట్ అంటే కరెంట్ పోవడం అనేది ఏంటి? నెమ్మదిగా జరిగే పని కాదు, అంతేగా? ఒకసారి बिजली चली गई। हमारे पास बिजली चली गई भाई। अब हमारे पास बिजली चली गई सर। इसीलिए हम वही प्रैक्टिस कर रहे हैं. हाँ भाई, डोंगल में कनेक्ट कर। ఓకే ఓకే, నేను నా కార్ అమ్ముతాను. मैं अपनी कार बेचूंगी। मैं अपनी कार बेचूंगी. ఓకే, मैं अपनी कार बेचूंगी. నేను నా కార్ అమ్ముతాను. ఓకే, నువ్వు ఈ ఇల్లు అమ్ము. तुम ये घर तुम इस बेचो। घर बेचो। तुम यह घर बेचो। तुम ये घर बेचो అంటే నువ్వు ఈ ఇల్లు అమ్ము. మీరు పాత పుస్తకాలు అమ్మండి. आप अपनी आप पुरानी किताब बेचिए। आप पुरानी किताबें बेचिए। వెరీ గుడ్. आप पुरानी किताबें बेचिए. ఓకే, నన్ను పళ్ళు అమ్మనివ్వు. मुझे फल बेचने दो। बेचने दो। मुझे फल बेचने दो. ఓకే, मुझे फल बेचने दो. ఓకే, నెక్స్ట్, అతనికి కార్ అమ్మనివ్వండి. उसे कार उसे कार बेचने दीजिए। उसे कार बेचने देने दीजिए। उसको कार बेचने दीजिए. उसे कार बेचने दीजिए. అతనిని కార్ అమ్మనివ్వండి. అతన్ని కార్ అమ్మనివ్వండి. ఓకే, ఉస్కో కార్ బేచనే దీజియే, అతని కార్ అమ్మనివ్వండి. లేదా అతన్ని కార్ అమ్మనివ్వండి అంటే ఉసే కార్ బేచనే దీజియే. ఓకే ఓకే, ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్, నేను ఈరోజు అమ్మను. मैं आज नहीं बेचूंगा। मैं आज नहीं बेचूंगा. రామ్ రోజు అమ్ముతాడు. राम हर दिन बेचता है। రామ్
हर दिन बेचता है. बेचता है. दिन बेचता है. राम रोज बेचता है, हर दिन बेचता है. నువ్వు ఇల్లు అమ్ముతావా? क्या तुम घर क्या तुम घर बेचते हो? क्या तुम घर बेचोगे? बेचोगे? అతను తన ఫోన్ అమ్ముతాడు. वह अपनी फोन बेचा. अपने बेचेगा. उसने अपने फोन बेचा. అమ్మాడు అమ్ముతాడు కదా, అమ్మాడు. అతను తన ఫోన్ అమ్మాడు అంటే उसने फोन बेचता है. अपना फोन बेचा. उसने अपना फोन बेचा అంటే అతను తన ఫోన్ అమ్మాడు. ఓకే, 1 నేను సెకండ్. అదే కదా సార్ చెప్పాను. అదే చెప్పారు. ఓకే, ఉస్నే అపనా ఫోన్ బేచా అంటే అతను తన ఫోన్ అమ్మాడు. అతను తన ఫోన్ ఎవరికి అమ్మాడు? वह अपना फोन बेचा. किसको बेचा? ఉస్నే అపనా ఫోన్ కిస్కో బేచా. ఉస్నే అపనా ఫోన్ కిస్కో బేచా అంటే అతను తన ఫోన్ ఎవరికి అమ్మాడు? అతను తన ఫోన్ ఎంతలో అమ్మాడు? ఎంతకు అమ్మాడు? उसने अपना फोन कितने कितने में बेचा? किसमें बेचा? कितने में बेचा? कितने में बेचा? కితనే మే బేచా, ఎంతకు అమ్మాడు? ఎన్ని రూపాయలకి అమ్మాడు? కితనే పైసలు బేచా. ఓకే, కితనే పైసలు మే బేచా అంటే అర్థం ఏంటి? ఎన్ని రూపాయలకి అమ్మాడు. కితనే మే బేచా అంటే ఎంతకు అమ్మాడు. ఓకే, నెక్స్ట్. అతను ఫోన్ ఎప్పుడు అమ్మాడు? అతను తన ఫోన్ ఎప్పుడు అమ్మాడు? वह अपने फोन कब बेचा? కబ్ బేచా. అతను తన ఫోన్ ఎందుకు అమ్మాడు? उसने अपना फोन क्यों बेचा? अपना फोन क्यों बेचा? క్యోం బేచా. ఉస్నే అపనా ఫోన్ క్యోం బేచా. ఓకే, అతను తన ఫోన్ ఎవరికి అమ్మాడు, ఎప్పుడు అమ్మాడు, ఎంతకు అమ్మాడు, ఎలా అమ్మాడు, ఎక్కడ అమ్మాడు? वह अपने फोन अपना फोन कहाँ बेचा? कहाँ बेचा? क्यों बेचा? कैसे बेचा? कितने में बेचा? कितने में बेचा? उसने अपना फोन किसको बेचा, कहाँ बेचा, कितने में बेचा, कब बेचा, क्यों बेचा. ओके, किधर बेचा? कहाँ बेचा, किधर बेचा. कहाँ बेचा? నేను నిన్న కార్ అమ్మేశాను. मैं कल कार मैंने कल गाड़ी बेचा दिया सर. बेचा था. मैंने कल कार बेची. बेची. मैंने कल अपनी కార్ బేచి అని చెప్పొచ్చు, లేదా కార్ అమ్మేశాను. నిన్ననే అమ్మేశాను అంటే బేచతా అంటారు సార్. 1 సెకండ్ మేడం, అదే చెప్తున్నాను. ఓకే, అమ్మేశాను అంటే బేచ్ ది అని చెప్పొచ్చు, లేదా బేచ్ చుకా అని చెప్పొచ్చు. మేనే అపనీ కార్ బేచ్ చుకా అంటే నేను నాకు కార్ అమ్మేశాను. బేచ్ చుకా థా అమ్మేశాను. ఓకే, ఇలా ఎన్ని విధాలు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, బేచ్ ది అని చెప్పొచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్, రమేష్ ఇల్లు అమ్మాడు. రమేష్ బేచి. సార్ ఇక్కడ రమేష్ నే అన్నప్పుడు బేచి వస్తుంది కదా సార్. బేచా ఇల్లు అంటే రమేష్ నే అన్నప్పుడు రమేష్ తో సంబంధం ఈ గర్ అనేది పాస్ట్ టెన్స్ కదా సార్, మేలే సార్. అవునండి, అంతేగా. ఓకే ఓకే, घर పుల్లింగ్. దాని గురించి బేచా. రమేష్ ఇల్లు అమ్మాడు. రమేష్ నే ఘర్ బేచా. రమేష్ సీతకు తన ఇల్లు అమ్మాడు. रमेश सीता को कार बेचा. रमेश ने सीता को अपना गाड़ी बेचा. రమేష్ నే సీతాకు అపనా ఘర్ బేచా. రమేష్ సీతకి తన ఇల్లు అమ్మాడు. ఓకే, రమేష్ సీతకి 50 లక్షలకి తన ఇల్లు అమ్మాడు. రమేష్ సీతా को 50 లక్షలు 50,000 में 50 लाख में अपना घर बेचा. वेरी गुड. रमेश ने सीता को 50 लाख में अपना घर बेचा. रमेश ने सीता को 50 लाख में अपना घर बेचा. ఓకే, రమేష్ అప్పులు తీర్చడానికి తన ఇల్లు సీతకి 50 లక్షలకి అమ్మాడు. रमेश उधार चुकाने के लिए, चुकाना అంటే తీర్చడం, చెల్లించడానికి. రమేష్ ने उधार चुकाने के लिए 50 लाख को सीता को अपना घर बेचा. ఓకే, రమేష్ అప్పులు తీర్చడానికి సీతకి తన ఇల్లు 50 లక్షలకి అమ్మాలని అనుకోవాల్సి వస్తుంది. रमेश ने सीता को అనుకోవాల్సి వచ్చింది. रमेश अपना चुकाने के लिए 50 लाख में अपना घर सीता को
बेचने के लिए पढ़ना बेचना पड़ता है सीता को बेचना पड़ता है బేచనా పడతా అంటే అమ్మాల్సి వస్తుందని అమ్మాలని అనుకోవాల్సి వస్తుంది. मालूम అనుకోవాల్సి बेचना चाहना पड़ता है सर. చాహనా పడతా హై. బేచనా చాహనా పడతా హై లేదా బేచనా చాహనా పడా అంటే అనుకోవాల్సి వచ్చింది, అమ్మాలని అనుకోవాల్సి వచ్చింది. ఒకసారి అప్పు తీర్చడం అంటే ఏంటి చెప్పరు సార్? చుకానా అండి, చుకానా అంటే ఉదాహరణ చుకానా, రుణ్ చుకానా అంటే అప్పు తీర్చడం అనమాట. ఓకే, చూసారండి. అంటే ఒక సెంటెన్స్ తీసుకుంటే దాన్ని అలాగా మీరు ఎంత పెద్ద సెంటెన్స్ అని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం సరదా లైక్ ఏ గేమ్ అనమాట. అంతే, ఇట్స్ లైక్ ఏ గేమ్లా తీసుకుంటే ఎంజాయ్ చేస్తాం. సబ్జెక్ట్లో తీసుకుంటే మాత్రం దాన్ని ఇబ్బంది పడతాం. నేను కారు అమ్మాలి, ఇది ముझे कार बेचनी है. నేను కారు అమ్మాలి, ముझे कार बेचनी है. मुझे कार बेचने, कार స్పెల్లింగ్ కాబట్టి मुझे कार बेचनी है. ఓకే, నేను కారు 10 లక్షలకు అమ్మాలి. मुझे कार 10 लाख रुपया को बेचना है. రూపాయ में बेचनी है. मुझे कार 10 लाख रुपये में बेचनी है అంటే నేను కారు 10 లక్షల్లో అమ్మాలి. ఓకే, నేను కారు 10 లక్షల్లో అమ్మాలి, ఈ రోజే అమ్మాలి. मैं कार 10 लाख में आज ही बेचनी है. मुझे कार 10 लाख रुपये में बेचनी है, आज ही बेचनी है, ఈ రోజే అమ్మాలి. ఓకే, వెరీ నైస్. आज ही बेचनी है, ఈ రోజే అమ్మాలి. నువ్వు ఇల్లు అమ్మాల్సి ఉండెను. तुम्हें घर बेचना चाहिए था. बेचना चाहिए था. तुम्हें घर बेचना चाहिए था. ओके, तुम्हें घर बेचना चाहिए. बेचना పడా అమ్మాల్సి ఉండనంటే ఎలా వస్తుందంటే అంటే బేచనాథ అంటే అమ్మాల్సి ఉండను. బేచనాథ అమ్మాల్సి ఉండను కానీ అమ్మలేదు. నువ్వు ఇల్లు అమ్మాలి కానీ అమ్మలేదు నువ్వు అని చెప్పేటప్పుడు బేచనాథ. ఓకే, నెక్స్ట్. అతడు అన్ని అమ్మాల్సి ఉండును ఫ్యూచర్లో. वह सब कुछ बेचना होगा. उसको లేదా ఉసే సబ్ బేచనా హోగా. రామ్ అమ్మగలుగుతాడు. राम बेच सकता है. ఓకే, రామ్ బేచ్ సక్తా హై అంటే రామ్ అమ్ముతాడు. అమ్మగలడు. బేచ్ సక్తా హై. రామ్ అమ్మగలుగుతూ ఉన్నాడు. राम बेच पा रहा है बेच पा रहा है. రామ్ అమ్మగలిగాడు. बेच सका. రామ్ బేచ్ సకా. రామ్ అమ్మగలుగుతాడు ఫ్యూచర్లో. राम बेच सकेगा. రామ్ బేచ్ సకేగా. రామ్ అమ్మొచ్చు. राम बेचेगा ना सर. राम बेचेगा. 2 రకాలుగా చెప్పొచ్చు దీన్ని. ఎలా అంటే షాయద్ రామ్ బేచేగా, బహుశా రామ్ అమ్ముతాడు అని చెప్పేసి బహుశా యాడ్ చేసి చెప్పొచ్చు. లేదనుకుంటే రామ్ బేచ్ సక్తా హై, సేమ్ ఇదే సెంటెన్స్ అనమాట. రామ్ అమ్మగలుగుతాడు అనే సెంటెన్స్ నే రామ్ అమ్మొచ్చు అన్నప్పుడు సక్తా హై యూస్ చేసి చెప్పొచ్చు. రామ్ బేచ్ సక్తా హై, రామ్ అమ్మొచ్చు. వెరీ గుడ్. నేను అమ్మాలనుకుంటున్నాను. मैं बेचना चाहता हूँ. నేను అమ్మాలనుకుంటున్నాను. ఓకే, నేను అమ్మాలనుకున్నాను. मैं बेचना चाहता था. ఓకే, వెరీ గుడ్. నేను అమ్మాల్సి వస్తుంది. मुझे बेचना पड़ता है. I have to. मुझे बेचना है. बोले मुझे बेचना पड़ता है. అమ్మాల్సి వస్తుంది. मुझे बेचना पड़ता है. అతను అమ్మేశాడు. उसने बेचना है. उसने बेचा है. उसने बेच चुका है. वह बेच चुका है అంటే అతను అమ్మేశాడు. बेचा था. రామ్ అమ్ముతూ ఉన్నాడు. రామ్ బేచ్ రహా హై. రామ్ అమ్ముతూ ఉన్నాడు. అతను అమ్ముతూ ఉండినాడు గతంలో. ఓ బేచ్ రహాతా. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అన్ని టెన్సెస్ అన్ని రీకరెక్ట్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, నన్ను ఇప్పుడు అమ్మనివ్వు. ముझे आप बेचने दो. నన్ను ఇప్పుడు అమ్మనివ్వు. ఓకే, నన్ను దీన్ని అమ్మనివ్వు. నువ్వు దీన్ని అమ్మనివ్వు. నువ్వు దీన్ని అమ్మవద్దు. तुम इसे मत बेचो. तुम इसे मत बेचो. ఓకే, ఏది ఇప్పుడు జరిగిన క్లాస్ అంటారా?
ఇవి ప్రాక్టీస్ సెషన్ yes. పోస్ట్ చేస్తాను Short and short.